తొండమ దశరథ జనార్దన్ రావు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీ జనార్దన్ అంటే అందరూ తెలుగుదేశం జనార్దన్ అంటారు. ఇంటి పేరును కూడా దాదాపుగా పార్టీతో లింకప్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మీ బ్రదర్ ఇన్ లాకి సీట్ వచ్చింది, ఆ తర్వాత మరి టికెట్ రాలేదు అని నిరాశ పడటం కానీ. జిల్లా పరిషత్ చైర్మన్ కోసం అడిగినప్పుడే అన్నగారు అన్నారు జడ్పీటీసీగా పోటీ చేయండి అన్న. పోటీ చేశాను. జిల్లాలో అత్యధిక మెజారిటీతో 8,000 మెజారిటీతో గెలిచాను. గెలిచిన తర్వాత అవకాశం రాలేదు. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి వచ్చిందో అప్పటి నుంచి అన్నగారిని మాత్రం అభిమానించేవాళ్ళం, కానీ రాజకీయంగా బాబు గారితోనే ఉండేవాళ్ళం. ఆప్కాబ్ చైర్మన్గా కొనసాగేటప్పుడు కొన్ని ఆరోపణలు కూడా టీడీ జనార్దన్ గారి మీద వచ్చాయనండి. మా ప్రభుత్వం పోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి చంద్రబాబు పాలన మీద వేసిన 23 హౌస్ కమిటీల్లో నా మీద కూడా ఒక హౌస్ కమిటీ. ఏ మాత్రం సందు దొరికినా రాజశేఖర్ రెడ్డి వదిలిపెడతారా? అంటే కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ఈ రుణాల పేరుతోటి. నేను చైర్మన్ కాకముందు ఆస్తి నాకు ఎంత ఉంది లిస్ట్ ఉంది నా దగ్గర. చైర్మన్ అయిన తర్వాత నా ఆస్తి ఎంత ఉంది లిస్ట్ ఉంది. రెండు కూడా ముఖ్యమంత్రి గారికి చూపించాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ ఎట్లా మీరు? రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ జిల్లాలో హత్యని, ఈ జిల్లాలో హత్యని, ఇవన్నీ దాదాపు 50-60 మంది 150 మందిని హత్య చేశారు. మా లీడర్లను చంపేవాళ్ళు. పరిటాల రవి హత్య. ఇంత కూల్గా ఉన్నటువంటి మనిషి ఏది రాష్ట్ర విభజన సమయంలో 2 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు మీద ప్రెషర్ వచ్చినప్పుడు కూడా. నిజానికి ఆయన పాలన కొనసాగి ఉంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొన్ని దేశాలతో పోటీ పడేటట్టుండే. 2009లో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చింది అనిపించింది. మళ్ళీ 99లో నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఎదుర్కొని పార్టీ బతికి బట్టగట్టిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం టీడీ జనార్దన్ గారు టీడీపీ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో టీడీ జనార్దన్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి ఏ పరిస్థితిలో వచ్చారు, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన కొనసాగుతున్నారు అన్నటువంటి అంశాలని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. టీడీ జనార్దన్ గారు, రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మొదటి నుంచి మా కుటుంబం రాజకీయ కుటుంబం. మా నాన్నగారు, మా తాతగారు మా గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళం. ఆయన కొంతకాలం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. పార్టీ విడిపోయినప్పుడు సిపిఎంలో ఉన్నారు. ఆ తర్వాత 67లోనే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అనంతరం 70లో ముక్చాల రాజా గారి మీద సమితి ప్రెసిడెంట్గా గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత నడుస్తూ ఉంది. అప్పటి నుంచి తర్వాత జనతా పార్టీ, ఆ జనతా తర్వాత తెలుగుదేశం పార్టీ రావటం జరిగింది. నేను ఈ ఎన్నికలంతా కూడా స్కూల్కి వెళ్ళే టైంలో కానీ, కాలేజ్కి వెళ్ళే టైంలో కానీ, యూనివర్సిటీకి వెళ్ళే టైంలో కానీ, ఆయా టైంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు పార్టిసిపేట్ చేసేవాడిని. అట్లాంటిది యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా కొంచెం రాజకీయాల మీద దృష్టి ఉండేది. కనుక ఏదేమైనా చదువు అయిపోయిన వెంటనే ముందు నుంచి మాకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉంది, నాకు కూడా అదే ఉంది. కనుక చదువు అయిపోయి 82లో చదువు అయిపోయింది. అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి సెలవుల్లో ఇంట్లో ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నారు అనేది తెలిసింది. తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి, ఆ కాలంలో హైదరాబాద్కి ప్రైవేట్ బస్సులు ఉండేవి, కేసినేని ట్రావెల్స్. దానిలో నేను మా మిత్రుడు కలిసి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి దానికి ప్రభావితమై అన్నగారితో పార్టీలో చేరటం, ఆ తర్వాత కంటిన్యూ చేయటం, మా నాన్నగారు టికెట్ కోసం ట్రై చేయటం, అనివార్య కారణాల వలన టికెట్ రాలేకపోవటం, తర్వాత ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వటం, ఆ తర్వాత మరి 85లో అన్నగారు 84లో ఎప్పుడైతే ఆయన్ని
గవర్నర్ రామ్లాల్ ద్వారా దించేయటం జరిగిందో, ఆయన పదవీచ్యుతుడైనప్పుడు బాగా యాక్టివ్గా యువత కార్యక్రమాల్లో పాల్గొంటూ జిల్లా అంతా బంద్ చేయించటం అవన్నీ చేశాం. అనంతరం 85 ఎన్నికలు వచ్చినాయి. 85 ఎన్నికలకి నేను మా బ్రదర్ ఇన్లా రఘురామ్ ఇద్దరం అప్లై చేయటం జరిగింది. అన్నగారు యువకులకు సీట్లు ఇస్తారని, యువకులను ఎంకరేజ్ చేస్తారనేది తెలిసి అప్లై చేశాం. ఒక 10 రోజులు ఇద్దరం హైదరాబాద్లోనే ఉన్నాం. ప్రయత్నం చేశాం అన్నగారిని కలవటానికి. సరే 10 రోజులు వివిధ నాయకుల్ని కలవటం, అన్నగారింటికి పోవటం, పెద్ద పెద్ద క్యూలు ఉండటం, ఆ క్యూలో మనం వెళ్ళి చేసి ఇది సాధ్యం కాదు అనుకొని ఈ పద్ధతి ఈ అంచుపంచులోళ్ళు ఉన్నంత వరకు మనకి అవకాశం రాదేమో, ఇక వదిలే మనకి చూద్దాం. అప్లికేషన్ అయితే పెట్టాం, అన్నగారు ఇస్తే ఇస్తాడు టికెట్, లేకపోతే లేదని చెప్పేసి పొద్దున్నే ఉదయాన్నే ఒకరోజు ఎన్టీఆర్ సినీ స్టూడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా చూసి మధ్యాహ్నం పడుకున్నాం. హాయిగా లాడ్జ్కి వచ్చి పడుకున్నాం. సాయంత్రం 5 తలుపు దడదడా కొడుతూ మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వేరే హోటల్లో ఉండటం జరిగింది. అప్పుడు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని, పోటీ చేస్తే మా నాన్నగారి సహకారం కావాలని ఆయన్ని తీసుకొని అశోక లాడ్జ్లో దిగటం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి మా వాళ్ళంతా మాకు రఘురామ్కి టికెట్ రావటం, అది చూసి ఈవినింగ్ ఎడ్ షూ తీసుకొని వచ్చారు. మేము ఆశ్చర్యపోయినాం. పేపర్ చూస్తే మా పేరుంది, టికెట్ ఉంది. అప్పుడు బయలుదేరి రామారావు గారి ఇంటికి వెళ్ళి కలవటానికి ట్రై చేసాం. సరే ఇప్పుడు కాదు, ఉదయాన కలవమన్నారు. 3:30కి రామకృష్ణ సినీ స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగి బయలుదేరి వెళ్ళిపోయాం. ఈ విధంగా మమ్మల్ని చూడకుండానే ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చారు. కానీ చదువుకునే రోజుల్లో ఒక గోల్ వస్తుంది, అంటే నేను ఈ చదువు అయిపోయిన తర్వాత అలానే ఉద్యోగం చేయాలనో లేదా పలానా బిజినెస్ చేయాలనో అట్లా అనిపిస్తుంది. అలా ఏమైనా అనిపించిందా మీకు రాజకీయమైన? ముందు నుంచి రాజకీయాల్లో ఉండాలనే అనిపించేది, వ్యవసాయము రాజకీయాలు. ఉద్యోగం అంటే నాకు దాని మీద దృష్టి లేదు. మా ఇంట్లో అంతా నేను కానీ, మా తమ్ముడు కానీ, మా మిస్సెస్, మరదలు అందరూ కూడా మా కుటుంబంలో దాదాపు ఎంఏ చేసాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం. మా అత్తయ్య వాళ్ళు అనేవాళ్ళు, అరే ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఇంట్లో, కాలేజ్ పెట్టుకోండి అని. కాలేజ్ పెట్టడం అంటే ఉద్యోగం ఏంటి అని నిర్లక్ష్య ధోరణి ఉండేది. అందుకని అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేయటం, రాజకీయాల్లో ఉండటం ఆ విధంగానే సాగింది. అంటే కాలేజీ పెడితే మరి కాలేజీ కూడా ఒక గుడ్ హ్యాబిటే కదా. అది నిజమే. అది ఆ కాలంలో అట్లా లేదు. ఈ కాలంలో కాలేజీలన్నీ డబ్బులు ప్రింటింగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి కనుక ఇప్పుడు కాలేజీలు అంటే అట్లా అనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఓన్లీ విద్యకు సంబంధించినటువంటి ఎక్కువగా జరుగుతుంది. ఓకే, మీరు ఈ రాజకీయ ప్రస్థానం బిగిన్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మీ బ్రదర్ ఇన్ లాకి సీట్ వచ్చింది. అప్పుడు అన్నగారు చెప్పారు, ఆయనేమో జగ్గయ్యపేటలో ఉండటం, నేనేమో పక్కన 15 కిలోమీటర్ల దూరంలో లింగాల గ్రామంలో ఉండటం జరిగింది. అందువల్ల ఆయన్ని సెలెక్ట్ చేశాము, ఇద్దరు కలిసి చేసుకోండి అని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మరి టికెట్ రాలేదు అని నిరాశపడటం కానీ ఏమాత్రం లేదు, ఏ కోశానం లేదు. రఘురామ్కి టికెట్ ఇచ్చినా, నాకు టికెట్ ఇచ్చినా ఒకటే అనుకొని వెళ్ళాం. అలానే జరిగింది. పూర్తిగా రఘురామ్ వెంబటుండి ఎన్నికల కార్యక్రమం మొత్తం కూడా నేనే నిర్వహించాను. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్గా నేను జగ్గయ్యపేటలో ఉన్నంత వరకు 3 ఎన్నికలకు కూడా 3 సార్లు వరుసగా రఘురామ్ ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. టోటల్ రాజకీయ కార్యకలాపాలన్నీ నేనే చూసేవాడిని. రోజువారీగా కూడా 2 ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్గా కూడా నేనే ఉండేవాడిని. ఆ తర్వాత బాబు గారు 4వ ఎన్నిక వచ్చే టైంకి నేను కూడా 95లో ఆప్కాప్ చైర్మన్ కావటం జరిగింది. మొదటగా జిల్లా పరిషత్ కోసం ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేస్తే మాకు రాలే అవకాశం.
రాకపోతే అప్పుడు మొట్టమొదటిసారి బాబు గారిని కలిసాం. ఆయన హెరిటేజ్ ఆఫీస్లో ఉంటే సాయంత్రం వెళ్ళి కలిసి ఇలా అవకాశం కోరుకున్నాం, రాలేదు, ఎట్లా ఏంటి అని. రాకపోతే డీసీసీబీ వస్తుంది కదా, అప్పుడు ప్రయత్నం చేయండి అన్నాడు. అప్పటికే బాబు గారు ఎట్లా అంటే గండిపేటలో ఈయన ఉండి బాబు గారు శిక్షణ శిబిరాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ టైంలో నన్ను మండల ఎన్నికల నిర్వహణకి శిబిర సమన్వయకర్తగా ఎంపిక చేయడం జరిగింది. చేసి నన్ను కాలువ బుగ్గ క్యాంప్కి కర్నూలు జిల్లా పంపించారు. అది చూసి అప్పుడేంటి కర్నూలు జిల్లా అంటే బాంబుల సేమ్ అని, ఏ నాయకుడు ఎప్పుడు ఎటు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి. అందుకని నేను చివరి దాకా ఉండి బాబు గారిని అడిగాను, సార్ కర్నూలు జిల్లా వేశారు, కొంచెం మార్చండి అని. అంటే ఎక్కడ వేయమంటావు అన్నాడు. అంటే ఖమ్మం కానీ నల్గొండ కానీ అన్నాడు. అంటే రోజు ఇంటికి పోయి వస్తుంటావా అన్నాడు. అంటే మీ ఇష్టం సార్ అన్న. వాళ్ళెవడువా నేను, మేము వేసిందే అందుకు, అక్కడికి పోయి మఖా వేసి 10 రోజులు కార్యక్రమం పూర్తి చేసుకొని రండి, అక్కడ ప్రత్యేకత ఉంది కనుకనే నేను పంపిస్తాను, నువ్వు పర్ఫెక్ట్ రిపోర్ట్ తీసుకొని రా అని చెప్పారు. సరే అప్పుడు ఇక బయలుదేరి వెళ్ళి 10 రోజులు మఖాం వేసి కాలువ బొగ్గలో అప్పుడు పని పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి ఏకదాటిన చదువు మానేసాక ఉండటం, ఆ విధంగా పూర్తి చేసుకొని రావటం జరిగింది. అయితే అప్పుడు నేను చూశాను అక్కడ రాజకీయ నాయకులు ఎవరికైతే ఫ్యాక్షన్ గొడవలు ఉండేయో వాళ్ళు చెప్పిన టైంకి వచ్చేవాళ్ళు కాదు, చెప్పిన దగ్గరకు పోయేవాళ్ళు కాదు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు అన్న శేఖర్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన నేనున్న లాడ్జ్లోనే ఉండేవాడు. ఆ లాడ్జ్లో మనిషి ఉంటే బయట కానిస్టేబుల్స్ పడుకునేవాళ్ళు, దాని పక్కన మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏందయ్యా ఇదంటే అంతేనండి వీళ్ళ జీవితం అని. ఒక్కో రోజు మనుషులు లోన్ ఉంటారు, లోన్ ఆయన ఉండేవాడు కాదు. అంటే ఏ పూట ఎక్కడ ఉండేది తెలియదు. అప్పుడు బుడ్డా వెంగళరెడ్డి గారని ఉండేవాడు, కరువు మంత్రులు అన్నారు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలిసేది కాదు. నేనేమో డిసిప్లిన్ చెప్పడానికి ట్రై చేసి, అయ్యా బాబు నీ డిసిప్లిన్ పాటిస్తే మేము ఉండమయ్యా, కుదరదు, రావటం వస్తాం, ఎప్పుడొకప్పుడు వస్తాం అనేవాళ్ళు. ఆ విధంగా మరి ఆ చనువుతో బాబు గారిని నాకు ఎప్పుడైతే జిల్లా పరిషత్ అవకాశం రాలేదో హెరిటేజ్లో కలవటం జరిగింది. కలిసినప్పుడు వారు చెప్పారు డీసీసీబీకి ట్రై చేసుకో అని. ఇప్పుడు డీసీసీబీ అవకాశం వచ్చింది, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అవకాశం వచ్చినప్పుడు అన్నగారిని పోయి అడిగితే ఓకే సొసైటీలో గెలవాలి కదా, మీరు సొసైటీ పోటీ చేసి రండి అన్నాడు. పోటీ చేయటానికి విలేజ్ వెళ్ళాం, నామినేషన్ వేసాం. సరే గ్రామస్తులు ఆ పరిసర గ్రామాల్లో మాకున్నటువంటి మంచితనం అనండి అనుబంధం వలన నేను ఎప్పుడైతే నామినేషన్ వేశానో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయిన తర్వాత మళ్ళా అన్నగారి దగ్గరికి వెళ్ళి మరి సొసైటీలో ఏకగ్రీవంగా ఎంపికైంది అన్నగారు, మరి బ్యాంక్ చైర్మన్గా అవకాశం కల్పించండి అని అడిగా. చూద్దామన్నారు అని అప్పుడు ఆర్పి సింగ్ ఉండేవాడు, ఆయన ఇలా కొట్టాడు. వచ్చాడు ఆయన, వస్తే వారు ఫలానా చూడండి వారి సంగతి అని, అలాగే బ్రదర్ నేను చూస్తాను వెళ్ళిరండి అన్నాడు. అన్న తర్వాత వెళ్ళిపోయాం. అంటే ఏంటి, ఆర్పి సింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అన్నమాట. ఆయన ఏదో సమాచారం తెప్పించుకున్నాడు. ఇక అనంతరం మళ్ళీ 2వ రోజు కలిస్తే అన్నారు, మీరు జిల్లాకి వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, నేను చూస్తాను, నామినేషన్ వేయండి డైరెక్టర్గా, ఆ తర్వాత పరిశీలిస్తాం అన్నారు. జిల్లాకి వెళ్ళిన తర్వాత మచిలీపట్నం వెళ్ళి నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన తర్వాత అప్పటికే నేను జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కోసం అడిగినప్పుడే అన్నగారు అన్నారు జడ్పీటీసీగా పోటీ చేయండి అన్నారు. పోటీ చేశాను. జిల్లాలో అత్యధిక మెజారిటీతో 8,000 మెజారిటీతో గెలిచాను. గెలిచిన తర్వాత అవకాశం రాలేదు. అందుకని మళ్ళా ఇక బ్యాంక్ చైర్మన్ కోసం పోయినప్పుడు మచిలీపట్నం వెళ్ళి నామినేషన్ వేసి నేను నా పద్ధతిలో పార్టీ సమావేశంలో పాల్గొని విజయవాడ వచ్చి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో
మకా వేయటం జరిగింది. వేసిన తర్వాత ఇక ఏమవుద్ది అని వెయిట్ చేస్తామంటే మచిలీపట్నంలో మేము పగలు ఉన్నప్పుడే చూసాం. అన్ని గ్రూపులుగా చాలామంది నాయకులు ఒక పక్క శుంకర సత్యనారాయణ గారు వేశారు, వల్లభనేని బాబురావు గారు వేశారు, ఇంకో పక్కన పండు వేశాడు, ఇంకా సీతాదేవి గారి భర్త ఎర్నేని నాగేంద్రనాథ్ గారు వేశారు, సైకం. ఈ విధంగా అందరూ నామినేషన్లు వేశారు. అప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సైకం అర్జునరావు గారు, మంత్రులు ఇక్కడేమో దేవినేని నెహ్రూ, అక్కడేమో సింహాద్రి సత్యనారాయణ గారు ఉండేవారు. సరే, వీళ్ళు ఎన్నికలను కోఆర్డినేట్ చేస్తున్నారు. సాయంత్రం 5 అయ్యే టైంకి వీళ్ళంతా కలిసి సింహాద్రి సత్యనారాయణ గారు, సైకం అర్జునరావు గారు అన్నగారితో మాట్లాడారు. అన్నగారు, మీరు తేల్చి ఏదో ఒక అభ్యర్థిని చెప్పాలి, చెప్పకపోతే ఇక్కడంతా గందరగోళంగా ఉంది అని చెప్పినట్టుగా తెలిసింది. దాని మీద వారు అడిగారు, ఎవరైతే బాగుంటుంది అని అడిగారట. అడిగితే ఈ పేరు చెప్తే ఆ పేరు, ఆ పేరు చెప్తే ఈ పేరు, ఎన్ని వర్గాలుగా కనపడుతున్నాయి. తొండపు దశరథ జనార్దన్ అయితే అప్పుడు నన్ను జిల్లాలో అంతా పూర్తిగా పిలిచేవాళ్ళు, తొండపు దశరథ జనార్దన్ అని. ఆయన పేరు అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, వివాదరహితుడు, వాళ్ళకేం వర్గాలు లేవు, ఫలానా అని చెప్పారట. అయితే ఓకే అని టెలిఫోన్లోనే ఆయన ఓకే చెప్పారు. ఈ ఆప్కాబ్ చైర్మన్ దీనికోసం చాలా కీలకమైన ఘట్టాలే జరిగినట్లున్నాయి. చివరికి ఎట్లా మిమ్మల్ని ఫైనలైజ్ చేశారు? ఇంకా అన్నగారు చెప్పేశారు, జిల్లా బ్యాంక్ అధ్యక్షులుగా నన్ను ఉంచమని చెప్పారట. నేను వచ్చి రాత్రి గెస్ట్ హౌస్లో మకా వేస్తే విజయవాడలో నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి నిన్ను సెలెక్ట్ చేశారు, పొద్దునే నెహ్రూ గారికి కనపడి రండి అన్నారు. నేను అప్పటికప్పుడే నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్తే నెహ్రూ గారు అడిగారు, ఎప్పుడు చేశారు, అప్పుడు అట్లా అయిందా అన్నాడు. అన్న తర్వాత అవునండి ఇట్లా అయింది అని చెప్పాను. చెప్తే నేను మళ్ళీ చెప్తాను నీకు అని నేను గెస్ట్ హౌస్లో పడుకుంటే ఉదయం 6ంటికే ఫోన్ చేశారు. బహుశా 5ంటికి అన్నగారితో మాట్లాడుంటారు. వెంటనే బయలుదేరిరా, మనం మచిలీపట్నం వెళ్దాం అన్నారు. నెహ్రూ గారి కారులో మచిలీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ నామినేషన్లు వేసిన వాళ్ళందరినీ కూడా చూసి ఒక్కొక్కళ్ళని విత్డ్రా చేసి విత్డ్రాయల్ టైంలో అన్నీ కంప్లీట్ చేయటం జరిగింది. అప్పటికేంటి, మా అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు దాకేంటి జిల్లా బ్యాంక్ ఎన్నికలంటే గ్రూపులుండి కాంగ్రెస్లోనే 2 వ్యక్తులుండి పోటాపోటీగా పెనమనేని వర్గం, కావూరి వర్గం అట్లా పోటీలు జరుగుతుండే ఒకే పార్టీలో. ఇక అప్పుడేమనుకున్నారంటే ఇది అంతా ఏకగ్రీవంగా ఉంది, మన మీద పోటీ పెట్టడం ఉపయోగం లేదనుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు అందరూ. చివరికి సిపిఐ నుంచి మాత్రమే ఒక్క డైరెక్టర్ కోసం నామినేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే చంద్రరాజేశ్వరరావు వాళ్ళు దాసరి నాగభూషణరావు గారి గ్రామం నూజివీడి దగ్గర, ఆ గ్రామం నుంచి కొమ్మన్ నాగేశ్వరరావు గారని నామినేషన్ వేశారు. వాళ్ళు ఏంటంటే అప్పటికే ఏదో పార్టీలో ఎప్పుడో ఏదో ఇస్తామని ఇవ్వలేదు, మేము విత్డ్రా చేసుకోమని అన్నారు. అప్పుడు మేమే ఆలోచించి ఇంకా ఒక డైరెక్టర్ గురించి ఎందుకు అని మన డైరెక్టర్నే ఒకళ్ళని ఉపసంహరించి ఏకగ్రీవంగా ఎలక్షన్ పూర్తి చేయటం జరిగింది. బహుశా ఇప్పుడు 100 ఏళ్ల చరిత్ర ఉంది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో హోరాహోరీగా జరిగే జిల్లా ఇది. ఇటీవల కూడా ఎన్నికలే జరిగినాయి. అది అదృష్టమో దైవకృపో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడిని మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కావటం జరిగింది జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా. ఎన్ని సంవత్సరాలు కొనసాగారు సార్ బ్యాంక్ చైర్మన్? నేను ఎన్నికైంది 5 సంవత్సరాలకే, కానీ ఆ కాలంలో వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం కుదరక ఎక్స్టెన్షన్ ద్వారా 9 సంవత్సరాలు చైర్మన్గా కొనసాగటం జరిగింది. జిల్లా బ్యాంక్ అధ్యక్షుని అయిన తర్వాత ఇంకా ఆప్కాబ్ చైర్మన్కి ఎన్నిక జరుగుద్ది. సరే, మొట్టమొదట హైదరాబాద్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయటం ఎట్లా,
దానికి ముఖ్యమంత్రి అప్పటికే అన్నగారేమో నన్ను బ్యాంక్ చైర్మన్గా ఎంపిక చేశారు. ఈ ఎన్నికల సందర్భంలోనే రాష్ట్రం మొత్తం కొన్ని జిల్లాల్లో రాజకీయ విభేదాలు వచ్చి నాయకత్వ మార్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. అప్పుడు నేను మొట్టమొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాం. మొట్టమొదట అన్నగారంటే ఎనలేని అభిమానం, మమకారం అన్నీ. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి వచ్చిందో అప్పటి నుంచి అన్నగారిని మాత్రం అభిమానించేవాళ్ళం, కానీ రాజకీయంగా బాబు గారితోనే ఉండేవాళ్ళం. అలా ఫస్ట్ డేన అప్పుడు రఘురామ్ మంత్రిగా ఉంటే కూడా మా బ్రదర్-ఇన్-లా మంత్రిగా ఉండి, ఇంద్రారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటప్పుడు జిల్లాలో మమ్మల్ని పట్టుకుంటే ఇంటాక్ట్ ఉంటుందని రాత్రి వచ్చి మద్రాస్ సిమెంట్స్ గెస్ట్ హౌస్లో బస వేసి ఇంద్రారెడ్డి మా అందరితో మాట్లాడి వెళ్ళటం జరిగింది. సరే, మేము యథావిధిగా ఉన్నట్టు చెప్పే అలవాటు, ఆమెగారితో మరి పొసికేది కాదు, ఆమెతో మాకు అంత ఇది లేదు. సరే, అన్నగారి వరకు సరే అన్నాం. ఆ తర్వాత మచిలీపట్నం వచ్చి మీటింగ్ జరుగుతుందో అక్కడేమో స్టార్ట్ అయింది హైదరాబాద్లో. వెంటనే నేను బ్యాంక్ గెస్ట్ హౌస్లో ఉన్నాను, రఘురామ్ మీటింగ్లో ఉన్నాడు. ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలని టక్క హైదరాబాద్ పంపించాం వైస్రాయిలో. మరుసటి రోజు మార్నింగ్ కల్లా నేను కూడా వైస్రాయి వెళ్ళిపోవటం జరిగింది. ఆ విధంగా అప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆప్కాప్ చైర్మన్ ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే మరి సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఒక సమావేశాన్ని పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఆ సమావేశంలో నేను మాట్లాడటం జరిగింది. కారణం ఏమో నాకు తెలియదు, కానీ నన్ను నల్గొండ చైర్మన్ సోమిరెడ్డి గారు, ఆయన అప్పటికే 2వ బ్యాంక్ చైర్మన్, అనంతపురం బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ గారిని, ముగ్గురిని సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని ఒక కమిటీలో మమ్మల్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా వేయటం జరిగింది. ఆ సమావేశాలు జరుగుతూ ఉంటే మధ్యలో ఏంటి, అందరూ కూడా నాకు సపోర్ట్ చేయి, నీకు సపోర్ట్ చేయి అని మాట్లాడుతుండేవాళ్ళు. 22 మంది బ్యాంక్ చైర్మన్లు. నేను అప్పుడే చెప్పా, ప్రతి ఒడికి అర్హత ఉంది, ఈ లెవెల్లో వచ్చాక ఎవరికెవరు సపోర్ట్ చేయరు, అందరికి కావాలనే ఉంటుంది, పార్టీ ఏది నిర్ణయం చేస్తే అదే అవుద్దని. కాకపోతే నేనేమనుకునేవాడిని అంటే, మోతే సోమిరెడ్డి గారు మా అందరికంటే సీనియర్, వాళ్ళు ఇస్తే ఆయనకు అవకాశం ఇస్తారేమో, 2వసారి కదా ఎన్నికైంది అని మేము మీటింగ్లో కలిసేటప్పుడు అంటుండేవాడిని. అంటే ఒక ఫైన్ మార్నింగ్ నేను సోమిరెడ్డి గారికి చెప్పాను, సోమిరెడ్డి గారు ఇంకా నీకు రాదు, ఇంకెవరికైనా వస్తుంది కానీ నీకు మాత్రం రాదన్న. ఏదో చైర్మన్ గారు రోజు ఇట్ట మాట్లాడి ఇవ్వాలేదు ఎట్లానో అన్నాడు. అప్పటికే సుఖేందర్ రెడ్డికి డైరీ చైర్మన్గా ఇచ్చేశారు. ఒక జిల్లాలో డైరీ చైర్మన్ ఇచ్చాక రాష్ట్ర స్థాయిలో ఇదేంటికి ఎట్లా ఇస్తారు, ఇక రాదు, ఇది ఇంకొక ప్రాంతానికి ఇంకొక వ్యక్తికి పోద్ది, అది ఎవరో మనం చెప్పలేము అన్న తర్వాత అటు ఊరికే నవ్వుతా, మేము ఎట్లుండేది వాతావరణం అనేది చెప్తున్నా. ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మేము జిల్లాలో ఉంటే బాబు గారు ఆప్కాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి ఇంటికి రమ్మన్నారని కబురు వచ్చింది. కబురు వస్తే నేను మధ్యాహ్నం ఈ టైంలో వచ్చింది, ఒకటిని బయలుదేరి వెళ్ళా. ముందు మరి బాబు గారిని ఒకసారి అన్న కలవాలి కదా, పొద్దున ఇంటికి పోయి ఏం కలుస్తాం అని. ఎంత నేను హడావుడికి పోయినా కూడా సెక్రటేరియట్ నుంచి గదిలో యాంటీ రూమ్లో నుంచి బాబు గారు, విద్యాధర్రావు గారు, ఆ పక్కనే వెస్ట్ గోదావరి చైర్మన్ ముగ్గురు బయటకు వస్తున్నారు ఛాంబర్లో నుంచి. నమస్కారం అని చెప్పాను. ఏం జనార్దన్ ఏంటన్నాడు అంటే, సార్ ఒక్క నిమిషం, రేపు వస్తావు కదా అక్కడ మాట్లాడదాంలే అన్నాడు. అన్నాక సరేనండి అని వెళ్ళిపోయాం. పొద్దునే సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరం కూర్చున్నాక సార్ అడిగాడు, ఏంటి మీరంతా ఏమన్నా మాట్లాడుకున్నారా, ఎవరన్నా పేరు చెప్తారా ఏంటి అని. ఎవరు చెప్తారు, అందరూ ఎవరు మాట్లాడాల. అట్లయితే రండి, ఒక 1 to 1 మాట్లాడతాం మీతో. అందులో కొంతమంది పాలిట్ బ్యూరో మెంబర్స్ వీళ్ళు కూర్చొని సరే ఒక్కొక్కరు ఒకటి పిలిచారు. పిలిచిన తర్వాత లాస్ట్ బట్ 1 నేను వెళ్తే జనార్దన్ గుడ్ ఆర్గనైజర్ అన్నాడు. ఏంది ముందే సర్టిఫికెట్ ఏమవుద్దబ్బా, మనకు అవకాశం ఉందా లేదా అనుకున్నా, ఉండదేమో అని అనుకొని బయటకు వచ్చి కూర్చున్నాం. ఇంకా మళ్ళా సారు అందరితో మాట్లాడి బయటకు వచ్చారు.
బయటకు వచ్చి ఒక క్షణం నేనేమో యథాలాపనకున్నా, ఏంది సారు ఇట్లా అనడం, ఏమి వస్తుందో రాదా అని నేను ఆ జాస్లో ఉండి వెస్ట్ గోదావరి చైర్మన్ ఒక పక్క, సోమిరెడ్డి గారు ఒక పక్క, నేను మధ్యలో ఉన్నాను. మాట్లాడుతుంటే వెస్ట్ గోదావరి చైర్మన్ అన్నాడు, నీ పేరు చెప్పిన్నాడు. టాప్ లేసి నమస్కారం సార్, థ్యాంక్ యూ అన్నాక జనార్దన్ చైర్మన్గా ఉంటాడు, మోత సోమిరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఉంటారు. అప్పుడు మాధవరెడ్డి గారు కూడా ఉన్నాడు. మాకు సహకార శాఖ మార్చిలో దేవయ్య గారిని మాధవరెడ్డి గారిని అప్పుడు ఆప్కాబ్కి పంపించి నామినేషన్లు వేయించి రమ్మన్నారు. సరే, అక్కడ ఎట్లాగో లిమిటెడ్ ఒక్క బొత్స సత్యనారాయణ గారు ఒక్కడే విజయనగరం జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు. మిగిలిన 21 జిల్లాలు మనీయే కనుక ఆటోమేటిక్గా యునానిమస్గా అయిపోయింది. ఆ విధంగా గ్రామంలో మా నాన్నగారు రాజకీయ చలవ వలన నేను యునానిమస్గా ఎన్నిక కావటం, జిల్లాలో ఎన్టీ రామారావు గారు దీవెనలతో అయినా, ఆ తర్వాత బాబు గారు నాకు రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కావటం జరిగింది. అయితే ఇక్కడేంటి, మన సహకార వ్యవస్థ సింగిల్ విండో వ్యవస్థ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్వల్పకాలిక రుణాలకు ఒక వ్యవస్థ ఉంటుంది, గ్రామం నుంచి పైకి రాష్ట్రం దాకా. దీర్ఘకాలిక రుణాలకి ఎల్ఎంబీలని మీరు చూశారు కదా, అట్లా దీర్ఘకాలిక రుణాలకి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అన్నగారు 1987లో రెండింటిని కలిపినందువలన సింగిల్ విండో వ్యవస్థ ఏర్పడింది ఇక్కడ సహకార బ్యాంకుల వ్యవస్థలో. కనుక నేను ఈ బ్యాంక్ చైర్మన్లందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు, దేశంలో 2 ఫెడరేషన్లు ఉన్నాయి. నేషనల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ నాఫ్స్కాబ్ ఒకటి స్వల్పకాలిక రుణాలకి, దానిలో మేమందరం మెంబర్లుగా ఉంటాం అన్ని రాష్ట్రాల వాళ్ళు. నేషనల్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫెడరేషన్ ఇంకోటి ఉంటుంది, దానిలో కూడా సభ్యులుగా ఉంటారు ఆయా రాష్ట్రాల అధ్యక్షులు. మంది సింగిల్ విండో వ్యవస్థ కావడం వల్ల నేను రెండింటిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ మనకి సహకార వ్యవస్థలో ఉన్న ఇష్యూస్, సమస్యలు కానీ రిజర్వ్ బ్యాంక్తో, కేంద్ర ప్రభుత్వంతో, నాబార్డుతో ఉన్నటువంటి అంశాలన్నింటినీ టేకప్ చేయటం, మాట్లాడటం, ఇదంతా చురుగ్గా ఉండేవాడిని. దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఏకగ్రీవంగా అక్కడ కూడా ఎన్నుకోవటం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకుల ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా, జాతీయ సహకార వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకుల ఫెడరేషన్కి చైర్మన్గా ఎన్నుకున్నారు. అప్పుడే మీరు ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళాను. అప్పుడు ఎర్రంనాయుడు గారు అక్కడ మనకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండేవారు. జాతీయ సమస్యలు ఏమన్నా ఈ సహకార వ్యవస్థలో ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా తీసుకునేవాళ్ళం. ఈ విధంగా ఇక 6 సంవత్సరాలకి నేను ఈ పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయిలో వరుసగా 2 సార్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్పు జరగాలి. మొదటిసారి పూర్తయింది నా టర్మ్, రెండోసారి అయ్యేపాటికి ఎక్స్టెన్షన్లో ఉన్నా 6 నెలలకి. నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు కేరళ నుంచి నాయర్ గారు, అప్పటికే ఒకసారి చైర్మన్ అయిన ఆయన, కోరుకొని అభిప్రాయ సేకరణ జరిగితే అందరూ నా పేరు చెప్తే 12 మంది నా పేరు చెప్పారు, 6 ఆయన పేరు చెప్తే నాకు అవకాశం వచ్చింది. కనుక అలాంటిది రెండోసారి పదవి వచ్చేటప్పటికి నాకేమైంది, టర్మ్ ఆఫీస్ లేదు, 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఇస్తే మళ్ళీ 6 నెలలు వస్తుంది. ఓకే. దాంతో ఏమైంది, మా మొత్తం రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులలో 2 సీనియర్స్ ఉన్నారు. బిఎస్ విశ్వనాథన్ అని కర్ణాటక నుంచి అప్పటికే 18 సంవత్సరాలు పనిచేసిండు చైర్మన్గా. వరుసగా 3 రెండ్లు 6 టర్ములు చేసేసాడు. ఈయన కేరళ ఆయన 2 సార్లు చేశాడు. సో వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారు, ఎందుకు గ్యాప్ వచ్చింది కనుక వాళ్ళు
వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మిస్టర్ రావ్ ఈజ్ డూయింగ్ వెల్ బట్ హిస్ టెన్యూర్ ఈజ్ నాట్ దేర్, హీ ఈజ్ ఇన్ నామినేటెడ్ టర్మ్, సో ఎనీ టైమ్ దేర్ మే బి ఎలక్షన్స్, హీ మే కమ్, హీ మే నాట్ కమ్, అందువలన మనం కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని ప్రచారం మొదలుపెట్టారు ఇద్దరు. మొదలుపెడితే సరే సహజం, అది కరెక్టే. నేనే మీటింగ్ వేసి చెప్పాను. ఎన్నికల మీటింగ్ అహ్మదాబాద్లో జరిగితే నేను చెప్పాను, అయ్యా నేను ఎలక్టెడ్ టర్మ్ అయిపోయింది, నామినేటెడ్ టర్మ్లో నడుస్తున్నాను, ప్రభుత్వం కోరితే 6 నెలలు వాయిదా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది, కనుక ఈ సందర్భంలో నేను తప్పుకుంటున్నాను, మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎన్నుకోండి అని రాత్రిపూట భోజనం పెట్టి, భోజనం అయిన తర్వాత అందరికీ నమస్కారం చేసి, ఇన్నాళ్ళు మీరు చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. అంటే కేవలం ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి హోదాలోనే కొనసాగుతూ వచ్చారా, లేదా పార్టీలో క్రియాశీలకంగా ఎక్కడ ఎదగగలిగారు? పార్టీలో నేను సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుండేవాడిని, ముఖ్యంగా అన్నగారు దిగిపోయినప్పటి నుంచి. అప్పటికే నేను జిల్లా యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ప్రేమ్నాథ్ గారు అధ్యక్షులుగా ఉండేవారు అప్పుడు. ఆ తర్వాత నన్ను ఎన్నికలైన తర్వాత 85లో జస్ట్ ఎన్నికలైన మొదటి నెలలోనే ఎన్టీఆర్ సినీ స్టూడియోస్లో శిక్షణా శిబిరాలకు పిలిచారు. పిలిస్తే నేను అనుకున్నా, శిక్షణ ఏంది, శిబిరం ఏంది రాజకీయ నాయకులకి, పోతే ఏం పోకపోతే అనుకున్నా. నేను ఏదో కార్యక్రమం మీద బెదవాడిస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నాడు, అదేంది జనార్దన్ గారు, ఇది వెరీ సెలెక్టివ్ పీపుల్ని పిలిచారు, ఎవరైతే మొన్న ఎన్నికల్లో బాగా పనిచేసినారో క్రీమ్ లీడర్స్ని ఆయన సెలెక్ట్ చేస్తే నువ్వేం బెదవాళ్ళ షికారు కొడతావు, ఎల్లు తొందరగా అన్నాడు. అప్పుడు రాత్రికి రాత్రి బయలుదేరి 2 రోజులు ఆలస్యంగా రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోయేవరకే బాబు గారు ఒక రూమ్లో నుంచి వస్తున్నాడు. అన్నగారు లేరు, ముఖ్యమంత్రి కదా. సరే సార్ నన్ను నమస్కారం చేసి, సార్ 2 లేట్ అయింది సార్, అట్లయితే కలవండి అన్నాడు. ఈయనే పొట్టి రమణ, ఈ రమణ ఉన్నాడు ఆడ పుస్తకం పట్టుకొని. రమణ గారు 2 రోజులు లేట్ అయింది ఏంటన్నా, ఏం కుదరదు, డిసిప్లిన్ ఏడంతా స్టార్ట్ అయింది క్యాంపు, మళ్ళీ మీరు 2వ క్యాంపుకే తప్ప ఈ క్యాంపులో లాభం లేదన్న. ఈడెవరు నాయన ఎట్టంటాడని నేను మళ్ళా ఇంకొక ఆయన కలిసాడు. లాభం లేదండి, ఫస్ట్ డే వచ్చిన వాళ్ళే తీసుకున్నారు, ఫస్ట్ రోజు వాళ్ళే తీసుకోవాలా, చాలామంది వచ్చి తిరిగిపోయినారు, డిసిప్లిన్ అన్నగారు డిసిప్లిన్ అన్నారు. సరే ఇట్స్ ఆల్ రైట్ అని ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు 2వ శిబిరంలో మళ్ళీ వెలిశారు. అప్పటికి గండిపేటకి వచ్చేసింది. గండిపేటలో ఆ శిబిరంలో పాల్గొనటం, శిబిరంలో కూడా మరి అన్ని కార్యక్రమాల్లో 1-2 స్థానాల్లో నిలవటం. నా శిబిరంలో బండారు సత్యనారాయణమూర్తి కూడా దానిలో ఉండేవాడు. మేమిద్దరం 1-2 స్థానాలకు పోటీ పడేవాళ్ళం, మాట్లాడే దాంట్లో కానీ రాసే దాంట్లో వీటన్నిటిలో. సరే అదంతా అయిపోయింది. అప్పుడు మళ్ళీ మండల పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు వత్సవాయి మండలంలో, మా నేటివ్ మండలంలో ఏకగ్రీవంగా నన్ను మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి క్రమశిక్షణగా ఆ కాలంలో మండల పార్టీ మీటింగ్ జరిగిందంటే ఎట్లా ఉండేదంటే, మొత్తం మా మీటింగ్ ఎక్కడ జరుగుద్దో ఒక రోజు ముందే నేను మొత్తం ముగ్గేయించేవాడిని, గళ్ళు ఆహ్వానితులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించేవాళ్ళం. ఇన్విటేషన్ పంపించి ఎవరైతే ఆహ్వానితులో వాళ్ళే రావాలి. మీకు మండల పరిషత్ మీటింగ్, జిల్లా పరిషత్ మీటింగ్ ఎట్లుంటుందో అట్లుండేది. అలా ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ గళ్ళల్లో నిలబెట్టి, ఒక్కొక్కడు ఒక గళ్ళో ఇంత డిస్టెన్స్తో నిలబడి జెండా వందనం చేసేవాళ్ళం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ జరుగుతుంటే జనగణమన జరిగితే అంత డిసిప్లిన్గా ఉంటారో అట్టుండేవాళ్ళు అందరూ. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ హాల్లోకి వరుసన ముందు లైన్ పోయాక ఆ లైన్ పోయేంత వరకు అంతా నిలబడాలి. 2వ లైన్ వాళ్ళు పోయేవాళ్ళు. అంటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు అంతకంటే కూడా పర్ఫెక్ట్ డిసిప్లిన్తో మీటింగ్ జరిగేది. వెళ్ళేవాళ్ళు లోనికి వెళ్ళి కూర్చున్న తర్వాత అందరూ మీటింగ్ స్టార్ట్ అయ్యేది. మేము మీటింగ్ పెట్టాము అంటే ముందే ఎజెండా పంపించి మీటింగ్ పెట్టేవాళ్ళం. అక్కడ మీటింగ్లో ఎజెండా ప్రకారం
ఒక ఎజెండా తీసుకుంటే ఎవరెవరు మాట్లాడతారో అందరినీ మాట్లాడించి దాని మీద అభిప్రాయం ఒక నిర్ణయం చేసి తర్వాత రెండో అంశం టేకప్ చేసేవాళ్ళం. బహుశా మండల పరిషత్ జిల్లా పరిషత్ మీటింగుల్లో కూడా అంత క్రమశిక్షణగా ఎజెండా అంశాల వారీగా జరగదు. ఆ తర్వాత చివరిలో ఎనీ అదర్ ఐటమ్ కింద ఇష్టాగోష్ఠి అంతా మాట్లాడుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే మండల ఎన్నికలు వచ్చినాయి. మండల ఎన్నికలు వచ్చేపాటికి అభ్యర్థులు ఎవరు ఏంటి అని పరిశీలకులను పంపించారు పార్టీ ఆఫీస్ నుంచి. మా దగ్గర కూడా మీటింగ్ జరిగింది. నేనేమి కోరలేదు కూడా, ఎవరుంటే ఉంటారు, అంత పెద్ద ఎందుకో పని చేయటమే కానీ జాస్ ఉండేది కాదు. సరే అందరు అన్నారు జనార్దనే ఉండాలి మండల ప్రెసిడెంట్, ఏకగ్రీవంగా నా పేరు చెప్పారు. సరే వెళ్ళింది గండిపేటకి. ఈ లోపల సిపిఎంతో పొత్తుండి మా మండలం సిపిఎంకి ఇచ్చేశారు. ఈ లోపల రిజర్వ్ కూడా అయింది కనుక ఎవరికి ఇస్తే వాళ్ళకి అతన్ని గెలిపించుకున్నాం. ఆ తర్వాత జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. ఈ లోపల గవర్నమెంట్ పోయింది 89లో మంది. గవర్నమెంట్ పోయినా జగ్గయ్యపేటలో మేము గెలిచాం. గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన చైతన్య యాత్రలు నిర్వహించను, ప్రజల్ని చైతన్యం చేయటానికి, ప్రభుత్వం యొక్క లోపాలని బట్టబయలు చేయటానికి. అప్పుడు విజయవాడ డివిజన్కి నేను జన చైతన్య యాత్రల కన్వీనర్గా గ్రామాన ఊరు తిరిగేవాళ్ళం. రాత్రి 10-11 దాకా సమావేశాలు పెట్టుకొని ఒక్కో చోట పెద్ద పెద్ద బహిరంగ సభలే జరిగాయి. ఆ విధంగా లీడర్స్ అందరినీ కలుపుకొని నందిగామ నియోజకవర్గం అంతా తిరిగాం. 89లో ఓడిపోయాం. 94 ఎలక్షన్స్ వచ్చినాయి. మేము పాలకేంద్రంలో కూర్చొని ఉంటే చిలకల్లో నెహ్రూ అన్నాడు, ఏ జనార్దన్ నందిగామ వేస్తావా అన్నాడు. అప్పటికేంటి కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళల్లో దేవినేని రమణ కూడా ఉన్నాడు కానీ అంత లైమ్ లైట్లో లేరు. నాకెందుకండి ఎలక్షన్, మాకు ఈ ఎలక్షన్ జగ్గయ్యపేట చూస్తేనే సరిపోద్ది, నాకెందుకు అన్న తర్వాత ఆ తర్వాత అక్కడ లోకల్గా చాలామంది అభ్యర్థులు వచ్చారు. అనుకోకుండా సరే అవన్నీ అయిపోయినాయి. ఆ విధంగా ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యి పనిచేస్తూ ఉంటే ఎన్నికలు అయిన తర్వాత కొద్ది కాలానికి 95లో నేను బ్యాంక్ చైర్మన్ అయినాను. ఆ తర్వాత 96లో ఆప్కాబ్ చైర్మన్ అయినా జనవరిలో. అయిన తర్వాత ఆప్కాబ్ చైర్మన్ అయినప్పటి నుంచి పార్టీ పరిశీలకుడుగా ఈస్ట్ వెస్ట్ గోదావరికి పంపించేవాళ్ళు నన్ను సమావేశాలకి. ఇదిగా నేను వెళుతూ వస్తూ ఉండేవాడిని. వస్తూ ఉంటే ఒకరోజు ఈ వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. జనార్దన్ ఎక్కడున్నావు అన్నాడు. అంటే నేను ఇలా ఉన్నాను సార్, అప్పుడు ఈస్ట్ గోదావరిలో కాకినాడలో ఉన్నా. అంటే నేను అర్జెంటుగా రేపు పొద్దున్నే బాబు గారు రమ్మన్నారు రా. సరే పొద్దున వెళ్ళాను. వెళ్తే హెచ్ఆర్డి మానవ వనరుల విభాగం ఏర్పాటు చేస్తున్నాం, అందులో సభ్యుడిగా ఉండాలా, నువ్వు పనిచేయాలా. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చైర్మన్గా ఉండేవాడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ ఆయన. అలా కొంతమంది సభ్యులతో అందులో నేను పనిచేయటం జరిగింది. పనిచేస్తూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ఒకసారి కేసీఆర్ ఏం చేశాడంటే, మన పాలన బాబుగారి పాలన బాగుంది అద్భుతంగా, కానీ ఇది హైటెక్ పాలన అంటున్నారు, మనం చేసేది పేదోడి కోసమే, పేదోడి కోసం అనేది కన్విన్స్ కావాలా, పేదోళ్ళు నమ్మాలంటే మనం ప్రచారం చేయాలి, ప్రచారం చేయాలంటే శ్రేణులకు శిక్షణ ఇవ్వాలి. అందుకని బాబు గారిని అడగటం జరిగింది. బాబు గారు కూడా ఆలోచించి ఏం చేసిందంటే, పెద్ద ఎత్తున మ్యాసివ్ శిక్షణా శిబిరాలు పెట్టాలి మనం అని చెప్పి ఒక సబ్జెక్ట్ మెటీరియల్ తయారు చేయవలసిందిగా రోజు బాబు గారు మాకు గైడ్ చేసేవారు. ఆయన లైన్ తీసుకున్న తర్వాత మేము వెళ్ళేవాళ్ళం. గవర్నర్ బంగ్లా వెనక ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో కేసీఆర్, నేను, ప్రొఫెసర్ లక్ష్మణ, అలానే
ఈ విక్రమ్ మొన్నటి వరకు ఉండేవాడు మా ఆఫీస్లో, అతను ఇంకా కొంతమంది నాయకుల పార్టీలో మేమంతా అక్కడ కూర్చొని ఆ జరిగేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ రోజు ఎవరు అవసరమైతే వాళ్ళని పిలిచేవాళ్ళం. కొన్నాళ్ళు శ్రీరామచంద్రయ్య వచ్చేవాడు, కొన్నాళ్ళు మైనారిటీ విషయాలుంటే భాషా గారిని పిలిచేవాళ్ళం. ఇట్లా అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇన్పుట్ తీసుకొని తయారు చేసాం. ఇప్పటికీ మా లైబ్రరీలో ఉంటుంది 99 ఎన్నికల శిక్షణాంశాలు అని ఉంటుంది. అది ఆ శిక్షణాంశాలు తయారు చేసిన తర్వాత పెద్ద ఎత్తున మండల స్థాయి వరకు శిక్షణా శిబిరాలు, అప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్టార్ట్ అయింది కొత్తగా, శిక్షణా శిబిరాలు పెట్టి బాబు గారు ప్రతి నియోజకవర్గం వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. పూర్తిగా ఆరోగ్య పరీక్షలన్నీ చేసేవాళ్ళం. చాలా వినూత్నంగా ఎక్కడా జరగని తీరులో జరిగింది ఆ శిబిరం. అప్పుడు అందులో ఉపన్యాసకుడిగా కూడా నేను తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇది చెప్పేవాళ్ళం. అప్పుడంతా ఉన్న నాయకులందరూ కూడా కీలకమైనటువంటి. సో మొదటి నుంచి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియనే? అవునండి. అంటే ఏదో ఎలక్షన్ టైంకి ఎలక్షన్ చేసేసి పదవి వస్తే ఆ పదవిలో కొనసాగడం, లేదంటే వేరే ఇది చేయడం కాదు. పదవి ఉన్నా లేకపోయినా కంప్లీట్ పార్టీ పని ముఖ్యంగా చేస్తూ ఉంటే దారిలో నాకు ఈ అవకాశాలు వచ్చినాయి. అయితే అప్పుడు ఏమైంది, నేను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇదంతా ఇక మనకి తెలిసిన విషయమే. అప్పుడు ఏమైందంటే కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళా టర్మ్ 99లో గెలిచాం. గెలిచిన తర్వాత 2003 దాకా నడిచింది. అప్పుడు కృష్ణా జిల్లాలో ఎన్నికలు జరిగినాయి. నేను ఈ కోఆపరేటివ్స్ పని మీద ఢిల్లీలో ఉంటే ఆ రోజు మీటింగ్ జరిగింది కృష్ణా జిల్లాలో. కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపిక జరగల. ఉదయం వచ్చి నేను ఈటీవీ పెడితే అన్ని జిల్లాలైన కృష్ణా జిల్లా ఖాళీ కనపడుతుంటే ఈ లోపల 8ంటికి మళ్ళా ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. నిన్ను సార్ కనపడమన్నారు, వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎక్కడ ఉన్నావంటే నేను ఎర్రమంజల ఎమ్మెల్యే కాలనీలో ఉండేవాడిని. సరే బయలుదేరి వెళ్ళాను. వెళితే సార్ అన్నారు, జనార్దన్ కృష్ణా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి వెళ్ళాలి నువ్వు అన్నారు. సార్ అది పార్టీలో చాలా కష్టంగా సార్, ఇప్పుడు ఈ బాధ్యతే ఉంది కదా, మళ్ళీ ఎందుకు సార్ అన్నా. లేదమ్మా లేదు, అక్కడ ఏకాభిప్రాయం రావట్లేదు, నీ పేరుకి ఏకాభిప్రాయం వచ్చింది, నువ్వు వెళ్ళు, నేను ఉన్నా కదా నీకెందుకు. ఇక ఆయన రెండోసారి అన్నాక ఏదైనా చేయాల్సిందే. వెళ్ళిపోయి 22 నెలలు దాదాపు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత మనం ప్రభుత్వం రానప్పుడు నేను అప్పటికే ఆప్కాప్ చైర్మన్. రిజల్ట్స్ వచ్చే టైంకి నేను మల్లేశ్వరం ఆ ప్రాంతంలో ఉన్నా. పోలింగ్ అంత అయిన తర్వాత అట్లా పర్యటన చేస్తూ ఉంటే మన గవర్నమెంట్ రాలేదని తెలిసిన తర్వాత 1 గంటకి బాబు గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి, సార్ నేను రిజైన్ చేస్తున్నాను. ఏమైనా అంత తొందర ఎందుకు, వెయిట్ చేయన్నాడు. అంటే సాయంత్రం మళ్ళీ 7ంటికి మచిలీపట్నం హెడ్ ఆఫీస్కి వచ్చి, సార్ మీరు ఇచ్చారు నాకు ఈ అవకాశం, అంటే ఎక్స్టెన్షన్, నాకు మీరు లేనప్పుడు నేను ఉంటాం, అది నైతికం కాదు, నేను బాగోదు సార్ అన్న. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్ అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ 9ంటికి మచిలీపట్నంలో ఉన్న పళంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తంలో వాలంటరీగా నైతిక బాధ్యతతో తప్పుకున్న మొదటి చైర్మన్ నేనే. తప్పుకొని ఆ రోజు నుంచి పార్టీ పనులు చేస్తూ పోయాం. జిల్లా ఆప్కాబ్ చైర్మన్గా కొనసాగేటప్పుడు కొన్ని ఆరోపణలు కూడా టీడీ జనార్దన్ గారి మీద వచ్చాయి. ఆప్కాబ్లో ఏంటంటే అంతకు ముందున్నటువంటి పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా ఈ రొయ్యల్ లోన్లు, ఆ లోన్లు, ఈ లోన్లు అని ఇచ్చాయి. మేము వచ్చాక వ్యవసాయం మీదనే దృష్టి పెట్టాం. అవన్నీ నేను కలెక్ట్ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే అప్పుడు కదా అవన్నీ బయటకు వచ్చేది. వస్తే కొంతమంది అనుకునేవాళ్ళు ఇప్పుడు జరుగుతుందేమో అనుకునేవాళ్ళు. అట్లా ఆరోపణలు సహజంగా ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు. అంటే కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ఈ రుణాల పేరుతోటి. అది
కోట్లు ఇప్పటికీ నా ఆస్తి నేను ప్రకటిస్తా. ఆ తర్వాత నేను అప్పుడే చెప్పా, నేను చైర్మన్ కాకముందు ఆస్తి నాకు ఎంత ఉంది లిస్ట్ ఉంది నా దగ్గర, చైర్మన్ అయిన తర్వాత నా ఆస్తి ఎంత ఉంది లిస్ట్ ఉంది, రెండు కూడా ముఖ్యమంత్రి గారికి చూపించాను. అప్పటికి నేను అమ్ముకున్నది ఉన్నాయి తప్ప నేను కొన్నది లేదు ఈ రోజుకైనా. అదేవిధంగా ఆ రోజు ఆరోపణలు వస్తే రాజశేఖర రెడ్డి గారు, మా ప్రభుత్వం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు పాలన మీద వేసిన 23 హౌస్ కమిటీల్లో నా మీద కూడా ఒక హౌస్ కమిటీ ఉంది. అది కూడా ఎవరు, ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆయన నాయకత్వాన్ని వేశారు. వేస్తే ఆయనకి మా ప్రభుత్వంలో మేలు జరగలేదట. ఇక ఆయన వేసిండు అంటే నువ్వు పని అయిపోయిందన్నారు. నన్ను అయిపోతే పోనీ చేసేదే ఉంది. నేను ఒక్క వ్యక్తిని కూడా ఈ కమిటీ వేశారు, ఏం చేయాలి ఏం చేద్దామని ఆలోచించాను. ఏముంటే అది చూసుకొని జరుగుద్ది అనుకున్నా. చెప్పారా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా ఇందులో వచ్చే ఈ ఆరోపణలు ఏం ఒక 1%? బాబు గారికి తెలుసు, బాబు గారికి చెప్పాను, నా ఆస్తులు చూపించాను. నేను జగ్గయ్యపేట చైర్మన్ అయ్యి హైదరాబాద్ పోయి మకాం పెట్టాలంటే ఇప్పటికి జగ్గయ్యపేటలో సైట్ ఉంది, పాత మండల పరిషత్ ఆఫీస్ పక్కన 14 సెంట్లు 10.5 లక్షలకు ఆ కాలంలో అమ్ముకొని పోయి తద్వారా స్టార్ట్ చేశాను. తెలిసిందా? ఆ తర్వాత ఇక అవన్నీ ఉన్నాయనుకోండి. ఏ రోజు మా కుటుంబం, మా నాన్న కానీ, మా నాన్న ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు సమితి ప్రెసిడెంట్లు, వసంత నాగేశ్వరరావు ఎమ్మెల్యే, సమకాలీకులు. వాళ్ళని అడిగితే చెప్తారు మా నాన్న నైజం ఏంట. ఆయన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఇంకోటి ఖర్చు పెట్టనిచ్చేవాడే కాదు. నిజానికి ఇద్దరు సమితి ప్రెసిడెంట్లుగా ఉంటే ముక్కపాటి కంటే మాకే ఆస్తి ఒరిజినల్గా ఎక్కువ ఉండేది. కానీ ఆ తర్వాత మేమంతా 150 ఎకరాల ఆస్తి మా నాయనమ్మ మా నాన్నకి ఇస్తే 50 ఎకరాలు మిగిలింది. ఈ హౌస్ కమిటీలో అయితే హౌస్ కమిటీ వేశారు. వేస్తే హౌస్ కమిటీలో మరి మొత్తం తేటతెల్లం అయిపోయింది. చెప్పారు, తర్వాత వచ్చిన పాలకవర్గం బాగు చేసింది కానీ ఏమాత్రం నష్టం చేయలేదని చెప్పేసి తీర్పిచ్చారు, క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమాత్రం సందు దొరికిన రాజశేఖర రెడ్డి వదిలిపెడతారా? అట్లాంటి పరిస్థితి. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కడ తెలిసి ఎక్కడ నా వల్ల పొరపాటు జరగదు. తర్వాత టీడీపీ రెండవది, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా నేనున్న కాలంలో నబార్డ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు తీసుకోవటం జరిగింది. దాదాపు అన్ని సంవత్సరాలు. ఆప్కాబ్ కూడా చరిత్రలో పనితీరు కోసం అవార్డు నా కాలంలోనే వచ్చింది. ఇప్పటికీ ఆప్కాబ్లో మొట్టమొదటి గేటు దగ్గర శిలాఫలకం వచ్చింది. అంతేకాదు, వ్యాపారం అభివృద్ధి చేయటంలో మేము ఏం చేసామో ఇప్పుడు ఏం జరిగిందో చరిత్ర రికార్డు చెప్పుద్ది. అంతేకాదు, భారతదేశంలోనే సహకార వ్యవస్థని కాపాడటం కోసం సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల మధ్య పోటీ, మైదానంలో ఈ ముగ్గురు పోటీ ఉన్నాయి. సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చినాక అప్పుడు దాకున్న పాత బకాయిలను తీర్చుకొని వాటి పనితీరు మెరుగుపరుచుకోవటానికి వాణిజ్య బ్యాంకులకి ఒకసారి ఆర్థిక సహాయం ఇచ్చింది ప్రభుత్వం, గ్రామీణ బ్యాంకులకు ఇచ్చింది, సహకార బ్యాంకులకి ఇవ్వకపోతే ఇద్దరు బిర్యానీ తిన్న మనుషులను ఒకడు ఉపవాసం ఉన్నవాడికి పోటీ పెడితే ఎట్టుంటుంది. అట్లుంది బ్యాంకింగ్ రంగంలో. నేను చైర్మన్ అయినప్పుడు, ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యత తీసుకున్నప్పుడు, అప్పుడు నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షుల్ని పిలిచి మాట్లాడితే ఈ స్వల్పకాలిక దీర్ఘకాలిక అన్నానుగా ఇంతకుముందు ఈ పాకిస్తాన్ ఇండియాలాగా ఉండే వీళ్ళ పరిస్థితి. ఒరే నాయన ఏందిరా ఈ కథ, ఇద్దరికి ఉన్నది ఒకటే సమస్యలు, పరిష్కారంలో కలిసి చేస్తే తేలిగ్గా పరిష్కారం అయిద్దని అందరిని నచ్చజెప్పి అప్పుడు దాకా అందరిని కలిపి తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోయి ఢిల్లీ ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు సీనియర్ చైర్మన్లు ఉన్నారు కదా, అరే మిస్టర్ రావు మేము ఇవన్నీ చేసి ఉన్నామయ్యా,
నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేస్తావా అని నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ప్రయత్నం చేద్దాం, నా మాట వినండి అని బతిలాడి తీసుకొని పోయా. పోతే యశ్వంత్ సిన్హా దగ్గరికి పోయినా ఫస్ట్ ఎర్రంనాయుడు ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని. ఆయన సహకార బ్యాంకులు కట్టిస్తారా, మీరంతా స్టేట్ గవర్నమెంట్ మీ ఓనర్సు, మేము ఎట్లా ఇస్తాం అన్నాడు. అదేంటండి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయం ఇంత అభివృద్ధి చేస్తామంటారు, అంత చేస్తామంటారు, మరి వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే రుణాలు ఇవ్వాలంటే వాణిజ్య బ్యాంకులు ఎట్లా వ్యవసాయానికి మేము ఇస్తున్నాం, మేము బలంగా లేదు, మీ లక్ష్యం ఎట్లా నెరవేరుద్ది, ఎట్లా సార్ అని అంటే నై దేకింగే అన్నాడు. నీకు గోల పొడగా చూసా, బయటికి రాగానే మా వాళ్ళు అన్నారు, చూసావా అసలు వాళ్ళు లెక్కే పెట్టరామని అన్నారు. సరే మీరు అట్లా ఉండండి అని మళ్ళా ఆగి 70 మంది వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రానికి 2-3 ఎంపీలను పట్టుకురమ్మన్నా 70 మందితో పార్లమెంట్ ఎన్క్లేవ్లో అక్కడ ఎనక్సీలో సమావేశం నిర్వహించారు. బాలయోగి వచ్చాడు, సోంపాల్ వచ్చాడు, అజిత్ సింగ్ వచ్చాడు, అగ్రికల్చర్ మినిస్టర్, అందరినీ పెట్టి సహకార వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని వీళ్ళందరి చేత మాట్లాడించి, అప్పటికీ కదలికి రాకపోతే నేను మళ్ళా డెలిగేషన్ తీసుకొని వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళాను. వాజ్పేయి గారు అప్పుడు విని యశ్వంత్ సిన్హాకి రిఫర్ చేశాడు. యశ్వంత్ సిన్హా దగ్గరికి పోతే, అరే మిస్టర్ రావు, యు ఆర్ నాట్ లీవింగ్ అస్ అని మొదలుపెట్టాడు. కాదు సార్, ఇది సార్ సంగతి అంటే, అప్పుడు నో ఓ టాస్క్ ఫోర్స్ వేస్తా, సహాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా, చేస్తే మీ పనితీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు, రిపోర్ట్ రానిమన్నాడు అని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ని చైర్మన్గా వేసాడు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రార్, నబార్డ్ చైర్మన్ ఉన్నారు, మేము ఉన్నాం. అప్పుడు వీళ్ళని మీటింగ్ పెట్టి ఈ విషయాలన్నీ చెబుదామంటే, బాంబేలో మీటింగ్ పెడితే మీటింగ్కి ఒకడు ఆలస్యంగా వస్తాడు, ఒకడు ముందు వస్తాడు, ఒకడు తొందరగా వెళ్ళిపోతాడు. ఇదంతా కుదరదు. ఢిల్లీలో పెట్టినా ఇంతే ఉంది, మా ఆఫీస్లో పని ఉందంటారు, సంతకం పెట్టిపోతున్నారు, ఇట్లా లాభం లేదని కాఠ్మండూలో పెట్టాం మీటింగ్. అందరితో మాట్లాడి కన్వీనియంట్ డేట్ 3 రోజులు కూర్చొని అక్కడ దీని అవసరం ఏంటనేది వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి అప్పుడు రికమెండేషన్ చేశారు. ఆ తర్వాత దాన్ని మంత్రుల కమిటీ చేశారు, వికే పాటిల్ సెంట్రల్ బ్యాంకింగ్ మినిస్టర్తో. ఆ తర్వాత ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. ఆ ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు నేను దేశంలో ఉన్న వివిధ ముఖ్యమంత్రులు అందరి దగ్గరికి పోయి ప్రజెంటేషన్ ఇచ్చి, అంటే ముందు మన కేసు చెప్పుకోకపోతే రేపు వాళ్ళు ఏం పెద్ద దృష్టి పెట్టరు కదా. ఆంటోనీ దగ్గరికి వెళ్ళాం, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం, తర్వాత రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళాం, చౌతాలా దగ్గరికి వెళ్ళాం, ఆయన నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్ళాం, పంజాబ్ బాదల్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడి ముందే ప్రిపేర్ చేసి తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ప్రధానమంత్రి సమావేశంలో ఇవ్వటానికి అవకాశం ఉంది, ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. ఈ లోపల యూపీఏ మన ఎన్డీఏ గవర్నమెంట్ పోయింది, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. సిఫారసులు అన్నీ అయిన తర్వాత వచ్చింది అమలు చేయటమే. అమలు చేసే కాడికి వీళ్ళు ఏం చేసినారంటే, ఆ కమిటీ పేరుతో చేస్తే క్రెడిట్ ఆ గవర్నమెంట్కి పోతుంది కదా, వైద్యనాథన్ కమిటీ అని వేశారు. మళ్ళీ 4 రోజుల్లో రికమెండేషన్స్ ఇవ్వమన్నారు, అదే ఇచ్చారు. అంత కాసి రెడీగా ఉంది కదా వడపోసి. సరే, అప్పుడు 15,000 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తం సహకార వ్యవస్థకు వచ్చింది. ఈ విధంగా మేము మా కాలంలో పనిచేయటం జరిగింది. ఓకే, ఆప్కాబ్ చైర్మన్గా కావచ్చు, లేదంటే భారతదేశపు అగ్రికల్చరల్ అలాగే కాపు రుణాల చైర్మన్ కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ ఎట్లా మీరు ఏంటంటే, ముందు నుంచి కాంగ్రెస్ వల్లనే దేశానికి ఈ పరిస్థితి వచ్చింది అని అనిపించేది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి. ఎట్లా స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రభుత్వంలో అప్పుడు పోవాల్సిన పోకడల్లో మొదట పంచవర్ష ప్రణాళికలు అంతవరకు పర్వాలేదేమో, కానీ ఏదైనా అటు ఇటు కాని వ్యవస్థలతో జరిగింది.
మొదటి ప్రధానమంత్రి అసలు మనకి పటేల్ అయితే సరిపోయేదేమో అనిపిస్తుంది ఇప్పటికీ. నెహ్రూ గారు గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీస్ తెలియక ఆయనకి కొద్దిగా విదేశాల మీద మోజు, అలీన విధానం అని ఇదని అటు ఇటు కాని వ్యవస్థ వల్లనే సరైన పునాది పళ్ళ మన దేశానికి. ఎందుకంటే మనతో పాటు అభివృద్ధి స్టార్ట్ చేసిన దేశాలు అనేకం మనకంటే ముందుకెళ్ళినాయి. మనం అన్నీ ఉండి కూడా వెళ్ళలేకపోతున్నాం. సరే, ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇట్లా ఉందనేది అనిపించేది. వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి గారిని నేను బాగా ఇష్టపడతాను. ఎందుకు? జై జవాన్ జై కిసాన్ 2 నినాదాలు ఇచ్చి సైన్యం మొత్తాన్ని ఒక తాటి మీద, దేశం రైతాంగాన్ని మొత్తాన్ని, దేశాన్ని ఒక తాటి మీద నడిపించాడు. అంత ప్రభావితం చేసే నాయకుడు మరెవరు లేరు. ఆ తర్వాత సరే ఇందిరాగాంధీ గారి పాలన వచ్చింది. ఆమె పాలన నేనేమనుకుంటానంటే అన్ని అవాంఛనీయ పోకడలకి బీజాలు నాటింది దేశం నిండా. అవినీతి, అరాచకం, విచ్చలవిడితనం అన్ని ప్రబల్ని. ఆ టైంలో ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పాలన పోవాలి అనేది ఉండేది బాగా నాకు. సరే, అన్నగారు వచ్చిండు, బలమైన నాయకుడు. అప్పుడు దాకేంది, ఎన్నిసార్లు పోటీ చేసినా ఓడిపోవటమే తప్ప ఎవడు గెలిచేవాడే కాదు. సరే, మొత్తానికి నమ్మకం ఉంది అని ఆయనతో చేరటం జరిగింది పార్టీలో. ఇక ఆ తర్వాత ఇందాక మీకు చెప్పాను ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మనం మళ్ళీ అపోజిషన్లోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా బాగా చేసిన ప్రజలేంటి, ఈయన కాలానికంటే వేగంగా ముందుకు పోయిండు అభివృద్ధి పేరుతో. ప్రజలు పరిగెత్తలేక, తమ కోసం అని అర్థం కాక నిలిచిపోయారు. ఈయన గోల్ దాటేటప్పుడు గోల్ దాకపోయి వెనక్కి తిరిగి చూస్తే లేరు. అయ్యా మీతో పరిగెత్తలేమని వదిలేశారు మళ్ళీ. అంటే ఈయన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించారు, తాత్కాలిక ప్రయోజనాలు ఏమీ మనకి అందట్లేదు కదా, నేను డిఫర్ అయ్యారు. దీనికి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు జీసస్ నా కాలంలో ఏం చేశారు? హేట్ చేశారు. ఇప్పుడు దేవుడిని అంటాం. సోక్రటీస్ అంతే. అట్లే బాబు గారు ఆ కాలంలో దూరదృష్టితో పనిచేస్తే ఇవన్నీ మనకి నచ్చలేదు, జనం ఓడించారు. నిజానికి ఆయన పాలన కొనసాగి ఉంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొన్ని దేశాలతో పోటీ పడేటట్టు ఉండేది. కానీ దురదృష్టం, ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం అట్లా జరిగింది. అయితే ఆ 10 సంవత్సరాల కాలంలో కూడా నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాబు గారు అడిగారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్యక్షుడిగా రాష్ట్రంలో అవకాశం కల్పించి ట్రైనింగ్స్ అవన్నీ నిర్వహించాలని కోరారు. అలా చేస్తూ నేను అక్కడే ఉంటే పార్టీ కార్యాలయంలోనే టైంకి పోయేవాడిని, పని చేసుకొని టైంకి వచ్చేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం సార్ అడిగారు, కార్యదర్శిగా ఉండాలి, ఫుల్ టైం ఉంటే బాగా అనిపిస్తుంది, పని చేస్తావా జనార్దన్? అమ్మో ఇది చాలా కష్టమైన పని సార్, అందరి దృష్టి దీని మీదనే ఉంటుంది, ముళ్ళ కిరీటం వద్దు సార్ అన్న. అంటే మరి ఎట్లా అన్నాడు. నేను ఒక పేరు సజెస్ట్ చేశాను. సరే, నేను 15 రోజులు ఆగి మాట్లాడదా, మళ్ళీ పిలిచాడు 15 రోజుల తర్వాత. నువ్వు ఉండాలా, కొద్ది కాలం ఉండు, నేను మాట్లాడతాను నీతో అన్నాడు. సరేలేండి అలాగే. ఇంకా ఆ రోజు మొదలుపెట్టా ఈ రోజు దాకా నడుస్తూనే ఉంది. కానీ 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో మాకు పార్టీ కార్యాలయ కార్యదర్శి అంటే చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నప్పుడు కావచ్చు, నాయకుడిని ఒంటరి చేస్తున్నప్పుడు కావచ్చు, ఎట్లా కోఆర్డినేషన్ సమన్వయం ఎలా చేసుకోవచ్చు? ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. దీనిలో ఒకటే అంకితమైన భావం, 2 నిష్కల్మషంగా నిజాయితీగా మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎంత పని చేసినా ఏమీ అలసట ఉండదు. రెండవది, ఎదుటి వాళ్ళు కూడా మనని సరిగా అర్థం చేసుకుంటారు. అంతేగాని అందువలన ప్రతిరోజు సాయంత్రం మనం నిష్కల్మషంగా పనిచేస్తే పగులంత హాయిగా నిద్రపట్టేది. అట్లా ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సరే మన ధర్మాన్ని మనం నిర్వహించేవాళ్ళం. బాబు గారు ఆదేశాలు, ఆయన డైరెక్షన్స్ తీసుకొని ఆయన కూడా ఎంత పెద్ద సమస్య వస్తే అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యేవాడు మనిషి. చిన్న సమస్య వస్తే చిన్నగా,
పెద్దది వస్తే ఎక్కడా మనిషి కుంగిపోవటం నేను చూడలే. బంతినట్టయితే కింద కొడితే గట్టికి కొడితే లేస్తుంది. ఎంత పెద్ద సమస్య వస్తే అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యేవాడు, నిద్రపోకుండా మానిటర్ చేసేవాడు. అస్సలు ఆశ్చర్యం వేసేది. ఒక్కో రోజు నిద్ర లేకపోయినా మళ్ళీ టైంకి 6ంటికే లేచి ఏంటి ఇవాళ ఏంటి అనేవాడు. అంటే ఎప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకసారి అడిగా, సార్ ఎట్లా సార్ అని. పని ఎంజాయ్ చేస్తే ఏముండదయా, పని ఎంజాయ్ చేస్తే చేయబుద్ధి అవుతుంటుంది, అలసట రాదన్నాడు. కరెక్టే. ఆ విధంగా అనేకమైన మా లీడర్లను చంపేవాళ్ళు. పరిటాల రవి హత్య జరిగిన రోజు బాబుగారి పైన తొలి రోజుల్లో పార్టీ ఆఫీస్లోనే భోంచేసి పార్టీ ఆఫీస్లోనే రెస్ట్ తీసుకునేవాడు అరగంట. నేనేమో కింద ఉండేవాడిని. అంటే ఈ వార్త తెలియగానే నేనే పైకి వెళ్ళి చెప్పాను, ఇట్లా జరిగింది సార్ అని. అప్పుడే రెస్ట్ తీసుకొని వచ్చి టీ తాగుతా ఉన్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా హుట్టిన బయలుదేరి అనంతపురం వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ కాలంలో వాళ్ళ పాలనలో, రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ జిల్లాలో హత్యని, ఈ జిల్లాలో హత్యని, ఇవన్నీ దాదాపు 50-60 మంది, 150 మందిని హత్య చేశారు చివరికి. అదిగాక చంద్రబాబు నాయుడు గారి మీద విచారణలు వేయటం. ఒక విచారణకి మరి బాబు గారిని పిలిచి ఏలేశ్వరం దాని గురించి జడ్జి గారు పిలిచి పగలు పిలిచి రాత్రి సాయంత్రం దాకా భోజనం లేకుండా విచారణ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు మేము వాటన్నిటిని ఫేస్ చేసిన తీరు, బయట సమన్వయం చేయటం, అంతేకాకుండా ఆ పరిస్థితులు ఎదుర్కోవటం, అవన్నీ గుర్తొస్తే అనిపిస్తుంది. ఒక రోజులో 1300-1400 ఫోన్ కాల్స్ మాట్లాడేవాళ్ళట, నిజమేనా సార్? మాట్లాడేవాడిని. ఇప్పటికీ కూడా నాకు అదేందో ఆ ఫోన్తో వదలటం లేదు. నాకేంటంటే అసలు తొలి రోజుల్లోనైతే పార్టీ ఆఫీస్లో ఫస్ట్ 23 జిల్లాలకు కూడా ఒక కమ్యూనికేషన్ సార్ చెప్తే 23 జిల్లాలకి కమ్యూనికేట్ చేసేవాడిని ఉదయం. మళ్ళీ సాయంత్రానికి 23 జిల్లాల నుంచి సమాచారం తీసుకొని నోట్ తయారు చేసి సార్కి ఇచ్చాడు. అలా చాలా రోజులు ఒక్కడనే పనిచేసేవాడు. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ కమిటీ వచ్చింది, ఆ తర్వాత లైబ్రరీ వచ్చింది. సార్ వీటన్నింటిని యాడ్ చేశాడు. మొదట్లోనైతే నేనే ఈ ప్రోగ్రామ్ కమిటీ పని, ఆ లైబ్రరీ పని అన్నీ కొంతమంది స్టాఫ్ని పెట్టుకొని చేస్తూ ఉండేవాడిని. అలా అయితే ఏమైందంటే ఈ క్రమంలో మళ్ళా రిటర్న్ కాల్స్ ఉంటుంటాయి. రిటర్న్ కాల్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము సమాధానం చెప్పాలి. ఎంతో ఆశతో నమ్మకంతో మనకి ఫోన్ చేస్తే మనం సమాధానం చెప్పకపోతే మరి ఎట్లా వాళ్ళు ఏమి హోప్ ఉంటుంది కదా. అందుకని నాకు ఒక ఇదేంటంటే మిస్డ్ కాల్స్ ఉంటాయి. సాయంత్రం పడుకోబోయే లోపల ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటే అన్నిటికీ ఏదో నాకు వెసులుబాటు దొరికినప్పుడల్లా మాట్లాడి తెలుసుకుంటా, ఏంటి సంగతి ఏంటి, ఏదన్నా ఉంది ఈ సమస్య, లేదు మనం చేయగలిగింది, నిష్పక్షపాతంగా చేసేస్తాం. ఈ విషయంలో ఒకటి, టీడీ జనార్దన్ గారి దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు ఈ పని ఉంది అని అడిగితే వెంటనే దానికి సంబంధించినటువంటి ఏం ఆలోచించకుండా ఆ కన్సర్న్ వ్యక్తికి ఫోన్ చేయడము, లేదంటే ఒక లెటర్ రాసి ఇవ్వడము, అట్లా రాసి ఇచ్చేయడం జరిగిపోతూ ఉండేది అని అంటుంటారు. అవును కదా. మరి ఇప్పుడు మీరు ఎక్కడో జిల్లాలో ఏ ఊర్లోనో ఉండి ఇంట్లో పని మానుకొని పొద్దున్నే లేచి ఆటో ఎక్కు, బస్సు ఎక్కు, రైలు ఎక్కు, హైదరాబాద్లో దిగి మన ఆఫీస్కి వచ్చి మన్నే ఎందుకు కలవాలండి? వాడికి ఎంత అవసరం ఉంటే వస్తారు, ఎంత నమ్మకం ఉంటే వస్తారు. అట్లాంటప్పుడు మనం ఆ విధంగా పనిచేసి పోతే మరి మనం ఎందుకు ఇక్కడ? అందుకోసం ఎవరు ఏ పని అడిగినా నేను నమ్మేది ఒకటే, మన ముందుకు వచ్చినటువంటి సమస్యలు 100% అటెంప్ట్ చేయాలి. చేస్తున్నాను. అలా చేయటమే రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తికైనా ప్రాథమిక ధర్మం. అలా చేస్తూ ఉంటే సమస్య తీవ్రతను బట్టి కానీ వాళ్ళ అదృష్టాన్ని బట్టి కానీ అవుతుంటాయి, కానీ కావు. మనం ప్రయత్నం చేయకపోతే మరి వాళ్ళు ఎందుకు అంత ఆశగా వచ్చి మన అడిగారు? అడిగిన తర్వాత ఏంటి? మన మీద నమ్మకం ఎట్లుంటుంది? ముందు కార్యకర్తకి భరోసా కల్పించడం ఉంటుంది.
పార్టీ ఉంది, ఏమొచ్చినా స్పందిస్తుంది. మన వంతు కృషి మనం చేస్తాం, చేయాలి. జనార్దన్ గారు, తెలుగుదేశం జనార్దన్, మీరు తొండమ దశరథ జనార్దన్ రావు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీ జనార్దన్ అంటే అందరు తెలుగుదేశం జనార్దన్ అంటున్నారు. ఇంటి పేరును కూడా దాదాపుగా పార్టీతో లింకప్ చేసిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు అది పూర్తిగా పార్టీ ఆఫీస్లోనే పార్టీకి సంబంధించినటువంటి భోజనం అంటే అక్కడ వండినటువంటి అన్నం కావచ్చు, టిఫిన్ కావచ్చు, అవే తింటూ అక్కడే ఉండిపోయారట, ఫ్యామిలీకి కూడా దూరంగా. అవును, మొదట్లో మా స్టాఫ్ అనేవాళ్ళు భోజనం పెడితే ఒకడు కడుపులో నొప్పి వచ్చింది, ఇంకోడు ఇది వచ్చింది అది వచ్చింది అనేవాడు. నేను ఊరికి 1 to 1 అడిగేవాడిని, అరే మన ఇంట్లో మనం ఎన్ని కూరలతో తింటాం, ఏం తింటాంరా, ఎందుకు వస్తుంది సమస్య ఏంటి అని కంప్లైంట్స్. సరే ఇట్స్ ఆల్ రైట్ అని నేను కూడా మానేసి క్యారేజ్ నేను కూడా మీతో తింటానని పైనుంచి కిందికి దిగి క్యాంటీన్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకొని తినేవాడిని. మొదట స్టాఫ్తో పాటే తినేవాడిని. మరి నాకు ఏ రోజు ఏ సమస్య అనిపించలే ఇప్పటికీ. మరి కొంతమందికి ఆ ఫీలింగ్ ఉండేది. అట్లా 2 ఆఫీస్కి వచ్చేవాళ్ళు కూడా టైంకి వస్తున్నారా రావట్లేదా అనేది ఒక పద్ధతి ఉండేది కాదు. ఎవరు అట్లాంటప్పుడు నేను ఏం చేశానంటే రిజిస్టర్ పెట్టి ఎవరు ఎన్నింటికి వచ్చారు, ఎన్నింటికి వెళ్ళారు రిజిస్టర్లో రాయమన్నా అంతే. అంటే ఈ నిబంధనలన్నీ పెడతారా అని కొత్తగా ఇదన్న. అరే నిబంధన ఏముంది నాయన, నువ్వు ఎన్నింటికి వచ్చింది రాయమన్నా, వచ్చిందే రాయి పోయిందే రాయి, ఏమైంది ఇందులో. ఒకళ్ళు ఏమనేవాళ్ళు అంటే నేను పని చెప్తే నేను ఒక్కడనే చేస్తున్నానండి ఎవడు చేయట్లేదు అనేవాళ్ళు. సరే ఓకే, ఎప్పుడన్నా లేట్గా ఉండమంటే నన్నే ఉండమన్నారండి అనేవాళ్ళు. అట్లా కాదురా, యావరేజ్ వర్కింగ్ అవర్స్ ఎవరు ఎంత పని చేస్తున్నారో ఒక నెల చూసుకుందాం, ఎగుడు దిగుళ్ళు ఉంటే సరి చేస్తున్నాను. సంతకం పెట్టమని పంపిస్తే కొన్నాళ్ళు నామోషి అయిపోయింది అందరికీ. అప్పుడు నా పేరు రాయమన్నా, అరే రిజిస్టర్ తీసుకొచ్చి ఫస్ట్ నా పేరు రాయి, తర్వాత స్టాఫ్ పేరు రాయండి. నేను సంతకం పెట్టి పంపించేవాడిని. అప్పుడు నిదానంగా అందరు పెట్టాక యావరేజ్ వర్కింగ్ టైం తెలిసిపోయింది. ఎవరు 9 గంటల పని చేస్తున్నారు, కొంతమంది 11 గంటలు చేసేవాళ్ళు, 10 గంటలు చేసేవాళ్ళు. అట్లా 8-9 గంటలు తగ్గకుండానే అందరూ పని చేసేవాళ్ళు. పార్టీ 11-12 చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. దాన్ని బట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత కొద్దిగా రేషనలైజ్ చేసి భారం ఉన్న వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ పెట్టాం. మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు పీక్ టైంలో 2 అందుబాటులో ఉండాలా, స్లాక్ టైంలో ఒకడన్న మినిమం ఆఫీస్లో ఉండాలి. కనుక ఏ టైంలో పార్టీ ఆఫీస్కి బయట నుంచి ఎవరు మాట్లాడినా మనం ఇక్కడి నుంచి కమ్యూనికేట్ చేయాలన్నా సార్ సందేశాలు ఆదేశాలు ఒక సిస్టమ్ను అట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆ విధంగా నడిచాము. చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉంటూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి కోపం ఎప్పుడు వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఆయన ఎట్లా ఉంటారు? ఆయనకి కోపం పని కట్టుకొని వచ్చేది లేదు. పనులు ఏమైనా అనుకున్నప్పుడు జరగకపోతే అసహనంగా ఉంటాడు. ఆయనకంతా డాట్ టైంకి జరగాలనేది ఉంటుంది, ఖచ్చితంగా జరగాలనేది ఉంటుంది. ఎక్కడ ఇంచి తేడా ఉంటే ఆయనకి నచ్చదు, ఒప్పుకోడు. అట్లాంటప్పుడు కొద్దిగా అసహనంగా ఉంటాడు తప్ప పాపం ఎప్పుడూ కోప్పడే ఆ సందర్భం లేదు. వాళ్ళు కోప్పడాల్సిన పరిస్థితి వస్తే ఏం డైలాగ్ వాడతారు సార్? అంటే మీరు ఇద్దరిని చూశారు, ఇక్కడ అన్నగారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అన్నగారు అయితే కోపం వచ్చినప్పుడు ఏం డైలాగ్ వాడతారు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం మాట్లాడతారు? అన్నగారితో అంత దగ్గరగా డే టు డే నేను పనిచేయలేదు. అన్నగారు అదొక తీరు ఆయనది. బాబు గారితో మట్టుకి డే టు డే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయటం జరిగింది. ఆయన ఏదైనా ఆయనతో పనిచేయటం అనేది జీవితంలో ఒక అనుభూతి. కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటారో చెప్పట్లేదు. కోపం అనేది పెద్దగా ఆయనకు వచ్చిన సందర్భాలు నేను పెద్దగా గమనించలా. ఏమి అంటే ఎట్లా ఇంకా మీ మైండ్ సెట్ మారలేదు అంటాడు. మైండ్ సెట్ మీరంతా ట్యూన్ కావట్లేదు, ఇంకా డెవలప్ చేసుకోవాలి అంటాడు, ఇంకా గ్యారప్ కావాలి. సంతోషం వచ్చినప్పుడు సార్? సంతోషం వచ్చినా పెద్దగా బయటపడ్డా, కష్టం ఉన్నా బయటపడ్డా, స్థిమితంగా ఉంటాడు మనిషి. ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తాడు అంతే. మనకు తెలిసిపోతుంది మీ అంటే మనకంటే మీకు దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి ఈరోజు సార్ మూడు బాగాలేదు తెలిసిపోద్ది.
ఇష్యూ ఏదన్నా అయిందంటే ఇక స్పీడ్గా వచ్చేస్తాడు ఆఫీస్కి, ఇంకా అసలు సీరియస్గా లాన్కి వెళ్ళిపోతాడు, ఇంకా టకటకలాడేస్తుంటాడు. ఇక ఎవడికి చెప్పే పని వాడికి చెప్తాడు, మళ్ళీ దాన్ని మానిటర్ చేస్తుంటాడు. గంటకి ఆయనకి తెలియాలి ఏం జరుగుతుంది. అట్లా ఒక క్రూషియల్ స్టేజ్ 2012 నుంచి 14 మధ్యలో ఆల్మోస్ట్ ఇక స్టేట్ బైఫర్కేషన్కి సంబంధించి ప్రతిరోజు దాదాపు 3ంటికి 4ంటికి ఒక్కో రోజైతే తెల్లవారుజాములో కంటిన్యూ అయినటువంటి పరిస్థితులు కూడా పార్టీ ఆఫీస్లో కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో అంటే ఆయన పడినటువంటి ఇది మీరు ఎట్లా చూసారు? అసలు అంత ఓపిక నేను చూడలే అసలు ఎవరికి. ఎలాంటి ఇష్యూనైనా ఎన్ని గంటలైనా అందరితో మాట్లాడి వీలైనంత వరకు సమన్వయం కలుపుకొని పోయి కన్విన్స్ చేయడానికే ట్రై చేస్తాడు. ఎక్కడ రుద్దాలని కానీ కోప్పడి కన్విన్స్ చేయాలని అనేది అసలు లేదు, చూడలే నేను. ఎన్ని గంటలన్నా కానీ అందరితో మాట్లాడతాడు, చెప్తాడు, దానిలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ వీళ్ళని అడుగుతాడు, ఆయన చెప్తాడు. అల్టిమేట్లీ నిర్ణయం తీసుకునేలోపు చర్చ, నిర్ణయం తీసుకున్నాక నిర్ణయం మీదనే పోవాలి అనేది ఆయన సూత్రం. తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న లాజిక్ ఎవరికి అర్థం కానిది, ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థులను ప్రకటించాలంటే అర్ధరాత్రి పూట ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకని అట్లా? అంటే ఆయన ఏంటంటే అందరినీ సంప్రదిస్తుంటాడు. ఒక సమాచారాన్ని ఎప్పుడు నమ్మడు చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క సర్వే చేస్తాడు, ఇంకో పక్క IVRS పెడతాడు, ఇంకో పక్క పొలిటికల్ ఇన్ఫర్మేషన్ తెస్తాడు. ఇప్పుడైతే గవర్నమెంట్ ఉంది కనుక ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అన్నీ తెచ్చి ఎక్కడ ఏముంది జిల్లాలో లీడర్లందరూ ఏం అభిప్రాయం చెప్తున్నారు, అందరు కన్విన్స్ అయినారా కాలేదా, ఒకవేళ ఎక్స్ట్రా వీలైనంత వరకు అందరిని కన్విన్స్ చేస్తాడు. కొన్ని చోట్ల కన్విన్స్ కాకపోయినా ఈక్వేషన్ దృష్ట్యా చేయాల్సి వస్తే మళ్ళా వాళ్ళని పట్టుకొని ఈ కన్విన్స్ చేసి ఆ విధంగా లాస్ట్ మినిట్లో, ఎందుకు ముందు నుంచి చేయలేం కదా, లాస్ట్ మినిట్లో ఆ ఎక్సర్సైజ్ చేయటంలో పర్ఫెక్షన్ వచ్చాకనే రిలీజ్ చేస్తాడు లిస్టు. అందుకే రాత్రి ఎమ్మెల్సీ లిస్టు కూడా 12:30 అయింది. అంటే పర్ఫెక్షన్ వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ చేయొచ్చు కదా, అర్ధరాత్రి పూట కాదు. టైం ఏది అంటే తెలుగు లాస్ట్ డే కదా, ఈరోజు లాస్ట్ డే. మరి రాత్రి 12:30 కన్నా మనం రిలీజ్ చేసి ఫోన్ చేసి పొద్దున వేసుకోమనకపోతే వాళ్ళు కాగితాలు ఎప్పుడు చేసుకుంటారు? అంటే సార్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఓకే, అంతకుముందు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ కానీ దానికి ముందు జరిగిన అర్ధరాత్రి అనేది తెలుగుదేశం పార్టీకి అసలు అట్లా మాట్లాడితే 94 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు రాత్రులు 1-2 గంటలు నిద్రపోయింది. అసలు సర్వే రిపోర్ట్లు, పార్టీ ఇన్ఫర్మేషన్ అన్నీ తెచ్చి అభ్యర్థులందరినీ పిలిచి, ఒక రోజైతే నాకు బాగా గుర్తు, అది మర్చిపోలేనటువంటిది. మధ్యాహ్నం 3ంటికి కూర్చుంటే తెల్లవారి 5ంటికి వెళ్ళాం. 5 వరకు ఆ గదిలో బాబు గారు, నేను, లోన, బయట వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి. ఆ బయట మేము పిలిచినటువంటి జిల్లాల వారీగా అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళల్లో పాజిటివ్ ఏముంది, నెగిటివ్ ఏముంది, ఎట్లుంది, ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దు అనేది క్షుణ్ణంగా ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ విధంగా తెల్లవారు 5ంటికి వెళ్ళాము. మళ్ళీ 8ంటికి ఆఫీస్లో వచ్చి కూర్చున్నాం. 7:30కి వచ్చేయండి అన్నాడు, ఆయన 8ంటికి వచ్చేసి. ఆ రోజు నాకైతే బాగా గుర్తు. 5ంటికి వెళ్ళాము, స్నానం చేసాం, అన్నీ అయినాయి. వస్తుంటే అక్కడ ముఖరంజా కాలేజ్ దగ్గర నేనే దోలుతున్నా కారు. కన్ను మూసుకొని పక్కకి డివైడర్ దగ్గరికి వెళ్ళింది, లక్కీ తగల్లా. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం అట్లా జరగడం. మళ్ళా వచ్చేసాను. అట్లా 2 రోజులు నిద్రపోలే మనిషి. ఇంకోటి, మనం నిద్రపోకపోతే బద్ధకంగానో బడలిగ్గానో ఇంకొక గంట నిద్రపోతే బాగా అనిపిస్తుంది. ఆయన అనుకున్న టైంకి లేచేస్తాడు, ఆపరేటర్కి చెప్తాడు, ఏరా సార్ ఏంటంటే లేచిపోయాడు సార్ అన్నాడు. ఎన్నింటికి చెప్పిండ్రా అంటే అమ్మటే లెక్క 20 నిమిషాలకి లేపమంటాడు, అరగంటకి లేపమంటాడు, లేదంటే గంటకి లేపమంటాడు. అదేందో మరి ఆ నిద్ర
కానీ మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చోనంటే మళ్ళీ నార్మల్, సాయంత్రం దాకా నార్మల్. కానీ ఒక రోజు నిద్ర లేకపోతే రెండో రోజు కోపము అవన్నీ అది ఒకటే నాకు అర్థం కాల ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో మనకంటే ఆయన పెద్దోడు కదా, పగలంతా ఒకటి కాదు 4-5 రకాల వ్యవహారాలు చేస్తుంటాడు. ఈ రివ్యూలైనా మల్టీ టాస్కింగ్ అన్నీ చేసి సాయంత్రానికి ఇంటికి, ఆ మధ్య మేము చూసాం 11, 12 దాకా ఉండేవాడు. మళ్ళీ పొద్దున్న 6ంటికి రెడీ, 7ంటికి టెలికాన్ఫరెన్స్, 8ంటికి టెలికాన్ఫరెన్స్. 8ంటికి టెలికాన్ఫరెన్స్ చేయాలంటే ఆయన రెడీ కావడానికి 2 hours పట్టుద్ది. ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి. మరి ఏమిటి సార్ అని నేను ఈ మధ్య ఒకసారి అడిగి, అధికారం వచ్చాక ఇప్పుడు కూడా ఏంది సార్, అప్పుడు అపోజిషన్లో ఉంటే అరగంటన నిద్రపోయేవాళ్ళు పగులు, ఇప్పుడు పోవట్లేదు ఏంది సార్ అంటే, ఎన్ని సమస్యలు అయ్యా, ఎక్కడ నిద్ర వస్తుంది, ఆయన నిద్రపోయే టైం తర్వాత ముందు ఎన్ని సెటిల్ చేయండి, ½ an hour టైం ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు అనేవాడు. అంటే మరి ఎట్లా సార్ ఆరోగ్యం అంటే, ఏం పర్లేదు పని ఎంజాయ్ చేస్తే ఏం కాదు మనకి అన్నాడు. అదొకటే అంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆయన బాడీ లాంగ్వేజ్లో పెద్దగా హావభావాలు కనిపించదు. అట్లాంటిది ఒక్కొక్క సందర్భంలో ఈ మధ్యకాలంలో కొంత కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఎందుకని అంటే ఇరిటేట్ అవుతున్నారు. లేదు, ఆయన చాలా కార్యక్రమాలు తలపెట్టి అన్నీ వేగంగా జరగాలి అనేటటువంటి ఆవేదనే తప్ప అది వేరే ఏం కాదు. అంటే ఈ మధ్యకాలంలో మనం అసెంబ్లీలో చూసినప్పుడు కావచ్చు, లేదంటే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో కావచ్చు, అదే అంత కూల్గా ఉన్నటువంటి మనిషి ఏది రాష్ట్ర విభజన సమయంలో 2 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు మీద ప్రెషర్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కారం చేయటం, ఒక దారిలో పెట్టడం, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమయం, బాధ్యత. ఇట్లాంటి టైంలో ఆ వేగంగా పనిచేసే దీనిలో కొంచెం అసహనం తప్ప వేరే ఏం లేదు. వేరే ఎటువంటి ఇంటెన్షన్ లేదు, ఏం ఉండదు. కేవలం రాజధాని రాష్ట్రం అభివృద్ధి అంతే. ప్రజల్లో చిరస్థాయిగా ఆయన ప్రజల మనసుల్లో జీవించాలనేది ఆయన కోరిక. జనార్దన్ గారు, మీరు కూడా దాదాపు 35 ఏళ్ల దాకా రాజకీయ జీవితంలో ఉన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి చేయలేకపోయారని కానీ, లేదంటే చేసి ఉంటుంటే నాకు మంత్రి పదవి వచ్చిండేది మీ బ్రదర్లాగా కాకుండా నాకు అవకాశం వచ్చింటే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? నేను ఎప్పుడూ ఫీల్ కాల. అంటే అలాంటి సందర్భం రాలేదు ఎప్పుడు. నాకు అప్పచెప్పిన బాధ్యత నేను తృప్తిగా పనిచేస్తూ ఉన్నాను. నేను పార్టీ నాయకుడు ఏది చెప్తే అది చేయటమే ధర్మంగా అనుకున్నాను. ఆ క్రమంలోనే మార్గమధ్యంలో అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది లీడర్లు అంటుంటారు, మనం ప్రతిపక్షంలో ఉండి నానా బాధలు పడుతుంటే నాకు రాజ్యసభ కావాలి, ఇంకో సభ కావాలి అని పట్టుబట్టేటప్పుడు నేను అంటుంటా, అసలు ఇప్పుడు దాకా పార్టీ మనకి గుర్తింపు ఇచ్చినందువల్ల కదా మార్కెట్లో మనం ఉంది. పార్టీ అర్లియర్ మీకు పదవులు ఇచ్చింది, ఆ ఇచ్చిన పదవులకి రుణమేం తీర్చుకున్నాం మనం, మళ్ళా కావాలనేది వేరే, బాకీ ఏం లేదు కదా. ఆ క్రమంలో పార్టీకి పనిచేసే దాంట్లో ఎవరికి ఎప్పుడు అవకాశం అంటే అప్పుడు ఇస్తూనే ఉంటారు. యాక్చువల్గా నాకు సుజనా చౌదరి గారిని పరిశీలించే టైంలో రాజ్యసభ లిస్టులో ఉంది. ఆయన పరిశీలిస్తున్నారు అన్నాక ఇంకా ఆయనకే అవకాశం వస్తుందని వదిలేశాను. నేను ఆప్కాప్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఒకసారి మీరు ప్రెస్లో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, పరిశీలన లిస్టులో ఉంది. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత పెద్ద బాధ్యత ఉంటే ఈ రాజ్యసభ నాకెందుకు అబ్బా అనుకునేవాడిని. కానీ అట్లాంటిది నేను ఆయనకు చెప్పాను, ఇప్పుడు నాకు పార్టీ అవకాశం ఇచ్చినందువల్లనే నేను దేశం స్థాయిలో సహకార రంగంలో పనిచేశాను. ఎంతోమంది ఉంటే మనకి గుర్తింపు ఉంది. అట్లాంటిది పార్టీకి రుణం తీర్చుకుంటున్నాము మనం ఈ కష్టకాలంలో అని పనిచేస్తున్నాం. అధికారం వచ్చేంత వరకు పార్టీ వేరే ఎమ్మెల్సీనో రాజ్యసభ వస్తుందని నేను ఆశించలేదు, కోరలేదు, ఎప్పుడూ కోరలేదు. సరే నిర్ణయం తీసుకున్నారు, ఇచ్చారు. జనార్దన్ గారు, రాజకీయ జీవితం కాకుండా మీరు కల్టివేషను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఎప్పుడైనా ఈ సాగు
నేను చిన్నప్పుడు స్కూల్కి పోయి వస్తూ వస్తూ నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి నేను స్కూల్కి. మొదట వరంగల్ జిల్లాలో కాజీపేట ఫాతిమా హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత యాజిటేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇయర్ వేస్ట్ అవుతుంటే ఇక్కడికి షిఫ్ట్ చేశాడు మా ఫాదర్. ఏదో అప్పుడు కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదివితే బాగుంటుంది చదువుని అక్కడ చేర్చాడు. ఆ తర్వాత వత్సవాయిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. చదివే కాలంలో సైకిల్ తొక్కడం కూడా రాదు. మొదట 7వ తరగతి 8 చదివేటప్పుడు నడిచిపోయేవాళ్ళని నేను 5 కిలోమీటర్లు. అట్లనే ట్యూషన్ చేరేవాడిని వత్సవాయిలో. ఆ ట్యూషన్ చేరినప్పుడు దీపం వెలుగులో చదువుకున్న ఒక పెద్ద సీతమ్మ గారని మాకు దూర బంధువు. ఆ బంధువు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. లాంతర్ వెలుతురులో చదువుకున్న. లాంతర్ పట్టుకొని దారిలో నడుస్తూ మా ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అన్ని ఇళ్లలో కరెంట్ ఉండేది కాదు, పక్కింట్లో ఉన్న ఈ ఇంట్లో ఉండేది కాదు. అప్పుడు మేము లాంతర్ కిందనే చదువుకునేవాళ్ళం. అలాంటిది అప్పుడు స్కూల్ నుంచి వస్తూ వస్తూ పొలం పోయేవాడిని. నడిచి రావటమే కదా, పొలం పోయి అరకలు, కోడదోళ్ళు, ఎద్దులు ఇవన్నీ ఉంటే నేను అరక దున్నటం కూడా నేర్చుకున్నా. నాకు ఆ కాలంలో అరక దున్నటం కూడా వచ్చు. గొర్రె దోలేవాడిని, నాగలి దోలేవాడిని, బురదలో కూడా పల్లగొర్రని చదువు చేసేది ఉంటుంది, అది దోలేవాడిని. అట్లా హాలిడే ఉన్నప్పుడల్లా పొలం పోయేవాడిని. నేను ఆప్కాప్ చైర్మన్ అయినంత వరకు కూడా వ్యవసాయం చేయిస్తూ ఉండేవాళ్ళం. నేను మా ఏరియా పోతే పొలం పోకుండా వచ్చేవాడినే కాదు. ఎటు తిరిగి రాష్ట్ర పార్టీ ఆఫీస్లో బాధ్యత తీసుకున్నాకనే పొలం అంతా కౌలుకి ఇచ్చేసాను, మామిడి తోటలు వేసేసాం. అట్లా ఆ తర్వాత బంధువుల కార్యక్రమాలకు కూడా ఈ ప్రోగ్రామ్స్కి, పెళ్ళిళ్ళకి, వీటికి అటెండ్ అవ్వటం మొదలు పెడితే ఒక్కరోజు కూడా ఇక్కడ ఖాళీ ఉండదు. సగం రోజులు బయటనే తిరగాల. అవన్నీ కూడా నేను తగ్గించుకొని టోటల్గా ఇదే పనిలో ఉన్నాను. తగ్గించుకునే క్రమంలో కొంత కార్యకర్తలకు 10 ఏళ్ళు అందుబాటులో ఉన్న జనార్దన్ గారు అధికారంలోకి వచ్చాక నాయకులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు అన్నటువంటి ఆరోపణ వస్తుంది. అది ఎక్కడా లేదు. నేను ఈరోజు ఉన్నాను ఆఫీస్లో, చూసారా, దాదాపు 60-70 మంది వచ్చారు, పొద్దున్న నుంచి కలిసి వెళ్ళారు. అంటే అప్పుడేమో ఫుల్ టైం ఒకే సీట్లో ఒకే దగ్గర గ్యారంటీగా దొరుకుతాను అనేది ఉండేది. ఇప్పుడు 5 రోజులు ఇక్కడ పనిచేస్తున్నా, 2 రోజులు హైదరాబాద్లో పనిచేస్తున్నా. ఆ విధంగా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పార్టీ కార్యాలయమే కానీ వేరే పని. తెలంగాణలో అయితే మరీ ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. మరి బాధ్యత రీత్యా పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తుంటాం. జనార్దన్ గారు, మీకు బాగా నేను ఇది చేయలేకపోయాను అని ఏదైనా మనసులో మిగిలిపోయినా, ఇన్నేళ్ళ మీ జీవితంలో నేను ఈ అచీవ్మెంట్లు సాధించలేకపోయాను అని? అట్లా ఏమీ పెద్దగా లేదు. మనకి రోజువారీగా మన ముందుకు ఏది వస్తే అది చేసుకుంటూ పోవటమే తప్ప ఇది చేయాలా అని అట్లా ఏమీ లేదు. కాకపోతే గవర్నమెంట్ రెండోసారి పోయినప్పుడు మట్టుకి, అప్పుడు బాబు గారు 2004లో ప్రభుత్వం పోయినప్పుడు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కానీ, రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ కానీ, పరిస్థితి కానీ అసలు అప్పుడు చాలా బాధపడినాం. ఏంటి ఈ కాలంలో ఇట్లాంటి పార్టీ కంపేర్ చేసినా, లీడర్ని కంపేర్ చేసినా మనం ఓడిపోవటం ఏంటి అనేది కొన్ని రోజులు డైజెస్ట్ కాల. అంతే. 2004లో 2009లో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చింది అనిపించింది, మళ్ళీ అధికారం చేయలేదు. ఆ రోజు కూడా ఫండమెంటల్గా టీఆర్ఎస్తో పొత్తు వల్లనే ఇబ్బంది పడినాం అనేది అనిపిస్తుంది తర్వాత విశ్లేషించిన. మొదటి నుంచి పార్టీలో కూడా 2 అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. నేను ముందు నుంచి టీఆర్ఎస్తో పొత్తు వద్దనే లెక్కలోనే ఉండేవాడిని. టీఆర్ఎస్ చెప్పిన మాట మనం చెప్తే అసలు మన అవసరం ఏముంటుంది తెలంగాణలో? మన ఎందుకు గుర్తించాలా? వాళ్ళ బడిలోనే మనం పోతే కనుక అట్లా కాదు అనేది ఉండేది. కానీ పార్టీలో అందరు లీడర్లు చెప్పిన తర్వాత ఒక నిర్ణయం ప్రకారం పోవాలి, అలానే పోయాం. దానివల్లనే ఆ రోజు గవర్నమెంట్ రాలేదనేది నా నమ్మకం. చిరంజీవి ఆ సమయంలో పార్టీ పెట్టడం కూడా కొంతమేర, ఎవరు పెట్టినా పెట్టకపోయినా మీరు చూశారు చిరంజీవికి ఏమి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరు పెట్టినా పెట్టకపోయినా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన గవర్నమెంట్ కావాలా
ఆయన ప్రభుత్వం కావాలనుకుంటేనే మనకు ఓట్లేస్తారు, ఆయన వద్దనుకుంటేనే మనం ఓడిపోతాం. బలమైన చంద్రబాబు నాయుడే, బలహీనత అయిన చంద్రబాబు నాయుడు. 99లో అతి కీలకమైనటువంటి సమయంలో పార్టీ నాయకత్వం మారి తిరిగి గవర్నమెంట్ రావడం కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే వచ్చింది. మహా నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఎదుర్కొని పార్టీ బతికి బట్టగట్టిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది. అది అసాధారణం. అంతేకాకుండా 2004లో మా ప్రభుత్వం పోయిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే. అందుకని తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా ఏదైనా బాబు గారే. సో బాబు గారిని దగ్గరగా చూశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం వస్తుంది. లోకేష్ బాబు కూడా చాలా క్రియాశీలకంగా పార్టీలో ముందుకెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని గమనిస్తే మీకు వర్క్ విషయంలో కానీ డెడికేషన్తో పనిచేయడం కానీ ఏమనిపిస్తుంది ఇద్దరు? రాను రాను లోకేష్ బాబు గారికి మోసలోకి వచ్చేస్తున్నాడు. బాబు గారు అట్టయితే గంటల తరబడి అవిశ్రాంతంగా పనిచేస్తాడో అట్లాంటి ధోరణి లోకేష్ బాబుకి అలవడుతుంది. రెండవది, ఆయన ఎట్లయితే టైం టు టైం మానిటర్ చేస్తాడో అలానే ఈయన కూడా టైం టు టైం మానిటర్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆ కాలానికి ఆ పద్ధతులు, ఈ కాలానికి ఇప్పుడు ఐటీ రిలేటెడ్గా బాగా పార్టీలోనూ సభ్యత్వ విషయంలో మీరు చూశారు. 50 లక్షలు పోయినసారి, 75 లక్షలు ఇప్పుడు. అది సామాన్యం కాదు, అనూహ్యం. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీకి కూడా ఇట్లా లేదు. అది కూడా అతి సులభంగా చేసే పద్ధతిని కనుక్కున్నాడు లోకేష్ బాబు. అంతేకాకుండా ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. నా నందిగామ దగ్గర బస్సు బాల్తా పడింది. అక్కడ జరిగిన దాన్నంతా జగన్ వీరంగం చేసి ప్రభుత్వాధికారుల మీద రౌడీజం చేస్తున్నాడు, పేపర్ లాక్కోవటం ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళేమో వేగంగా పోస్ట్ మార్టం చేసి శవాలన్నీ ఇళ్ళకు పంపాలని చూస్తే ఆయన వచ్చిందాకా ఆపాలని ఆటంకం కలిగిస్తున్నాడు. మనం ఈ పనిలో ఉంటే ఆయన ఫోన్ వచ్చింది. ఏంటి ఇదంతా, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని. ఆయన ఒక అలర్ట్ సిస్టమ్ పెట్టాడు. ఎక్కడ రౌండ్ ది క్లాక్ ఎక్కడ ఏం జరిగినా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా కూడా ప్లస్ మైనస్ ఏమున్నా మాకు ఫోన్లలో అలర్ట్స్ వస్తూ ఉంటాయి. వాటికి ఆన్ టైం యాక్ట్ చేయాలి, సొల్యూషన్ తీసుకురావాలనే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఆ విధంగా పార్టీ పట్ల పార్టీ లైన్లో కూడా బాగా చేస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే కాలంలో బాబు గారిని అందుకుంటాడనే నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జనార్దన్ గారు. ధన్యవాదాలు. మీరు ఐ డ్రీమ్స్తో మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. భవిష్యత్తులో మీరు మరింత కీలకమైన పదవులను కూడా ఆశించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నేను ఒకటి నమ్ముతా, రాజకీయాల్లో ఉండేవాళ్ళు తమ దగ్గరకు వచ్చిన ప్రతి ఇష్యూని అటెంప్ట్ చేయాలా, పనిచేయాలి. 2, రాజకీయాల్లో మిత్రులు 10 మంది లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక శత్రువుని కూడా తయారు చేసుకోకూడదు వీలైనంత వరకు తెలిసి. ఎందుకంటే మనం పనిచేసిన వాళ్ళంతా మర్చిపోతారు. మనకి వ్యతిరేకం ఉన్నవాడు నిద్రపోకుండా పనిచేస్తాడు. అందువలన వీలైనంత వరకు తెలిసి ఎవరికి మనం హాని చేయొద్దు, వ్యతిరేకత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేది నమ్ముతాను. నమస్కారం.